వాక్యం చదువుకుందామండి. రెండవ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. ఉజ్జియా ఏలననిపించినప్పుడు 14 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రైన అమజ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 8వ వచనం చదువుతున్నాను. అమోనీయులు జీయులు పన్నిచ్చువారేది. అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గము దేశమునటికి అన్నిటను వ్యాపించును. ఆ తర్వాత 15వ వచనం. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజుల్లోనూ ఉంచాను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. 16. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. ప్రేమ నమ్మగల మా ప్రియ పరమ తండ్రి, సర్వశక్తి గల మా ప్రభువ, మరొకసారి మా శిరస్సు వహించి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రభువ, మా మధ్యలో మీరు ఉండండి. వాక్యం మీది మేమంతా మీ ప్రజలము. నీ వాక్యముతో నాతో మాతో సూటిగా నువ్వు మాట్లాడుదువుగాక. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకుని దిద్దుకుని ప్రభువ, మరింత నీకు దగ్గరగా ఉండడానికి ఈ ఉదయకాలంలో మీరు సహాయం చేయండి. ఈ చిన్న సంఘమును, ఈ పరిచర్యను దీవించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. కూడొచ్చిన పిల్లలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. మనము క్రీస్తు యేసులో నీ స్థానమును పట్టుకొని ఉండుము అనే వర్తమానం బోధించుకుంటున్నామండి. మీకు జ్ఞాపం చేస్తున్నాను. మార్టిన్, కొంచెం ఇటు కూడా చూడాలి. నువ్వు మీ కాన్సన్ట్రేషన్ వాక్యమైన ఉంచండి. ఎక్కువసేపు కూర్చోబెట్టను మిమ్మల్ని. జస్ట్ ఇంతకాలం ఇంత సమయం దేనికోసం అండి? దేనికోసం కూర్చున్నాం? ఆహారం కోసం కూర్చున్నాం. ఈ ఆహారం ఆత్మ సంబంధమైంది. ఇది లేకపోతే చచ్చిపోతాం. బ్రదర్ వింటున్నారు అనుకున్న వాళ్ళు, ఇది లేకపోతే చచ్చిపోతాం అనమాట అండి. ఈ ఆత్మీయ ఆహారం చాలా ప్రాముఖ్యమైన భాగం. మనం పాటలు 30 పాడవచ్చు, సాక్ష్యాలు 30 వినొచ్చు, ఏమండి, ఆరాధనలు బాగా చేయొచ్చు. వీటన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే, ప్రాముఖ్యమైనది క్రీస్తు. క్రీస్తు అనగా దేవుని వాక్యమై ఉన్నాడు. కానాన్ అనేటువంటి ఆ విందులో మరి యేసుక్రీస్తు లేకపోతే ద్రాక్షరసం దొరికేది కాదు. ఆయన ఉండటం వలన ఆ కానా విందులో అక్కలు తీర్చాడండి ఆయన. ప్రైజ్ ది లార్డ్. అంటే యేసుక్రీస్తు ఉంటే మనకు అక్కలు తీర్చబడతాయి. ప్రభునామమున మహిమ కలుగుగాక. ఇక్కడ చూడండి నా ప్రియమైన సోదరులారా, క్రీస్తు యేసులో నీ స్థానం పట్టుకుని ఉండమని ఎందుకంటాడంటే, బైబిల్లో చాలామంది భక్తులు, చాలామంది పరిశుద్ధులు, చాలామంది ప్రవక్తలు కూడా వారి స్థానం తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయండి. ఈవెన్ సేవకులు కూడా, యాజకులు కూడా, విశ్వాసులు కూడా, ఏమండి, లేవీలు కూడా కొన్ని సందర్భాల్లో అహరోను సంతతి వారు తమ కుమారులు కూడా వారు తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. తమ స్థానం తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా బైబిల్లో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. కాపర్లు, సువార్తికులు, ఉపదేశకులు, అలాగే పెద్దలు, అలాగే విశ్వాసులు, మొత్తం రాజు రాజ్యము కూడా కొన్ని సందర్భాల్లో ముందు మనకు కనిపిస్తుంది. వారి స్థానాన్ని వారు తప్పిపోయిన సందర్భాలు ఉన్నాయండి. శరీరంలో అవయవాలన్నీ వాటి స్థలములు ఎలాగైతే దేవుడు చక్కబెట్టి పెట్టాడో, కన్ను, ముక్కు ఇవన్నీ ఎలాగైతే వాటి స్థలంలో ఉండి పనిచేస్తున్నాయో, అలాగే దేవుని సంఘంలో కూడా నిన్ను ఏదో ఉద్దేశం కొరకే పెట్టాడు దేవుడు. మనకి 5 ఏళ్ళు ఉన్నాయి, 6 లేవు. 6 ఉంటే ఎక్స్ట్రా, దానివల్ల ఉపయోగం లేదండి.
2 కళ్ళు ఉన్నాయి, 2 కళ్ళు ఎక్స్ట్రా ఇంకొక అక్కర్లే, 2 చెవులు ఉన్నాయి అక్కర్లే. అంటే సరిగ్గా ఒక శరీరంలో సరిపడగానే దేవుడు పెట్టాడు. ఒక తలకాయ పెట్టాడు, 2 తలకాయలు లేవు మనకేంది ఏమండి, 7 తలకాయలు కూడా లేవు, ఒకే తలకాయ పెట్టాడు. అలాగే దేవుడు చిన్న మెదడు పెద్ద మెదడు, చిన్న పేగు పెద్ద పేగు, అలాగే కిడ్నీలు, ఇవన్నీ వాటి స్థలములో దేవుడు ముందు చూపుతోనే వాటి యొక్క పని నిమిత్తమే పెట్టాడు. అన్నీ పనిచేస్తున్నాయా ఏమండి? మీ లోపల గుండు కొట్టుకుంటుందా? అలాగే మీ కిడ్నీలు పనిచేస్తున్నాయి, మీ కళ్ళు పనిచేస్తున్నాయి. అలాగే మన శరీరంలో అవయవాలన్నీ ఎలాగైతే పనిచేస్తున్నాయో, ఎందుకొరకు దేవుడు వాటిని ఉంచి ఉన్నాడో, అవి వాటి యొక్క గమ్యాన్ని చేరుకుంటున్నాయో, అలాగే వాటి యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఏ ఉద్దేశంతో ఆ శరీరంలో దాన్ని పెట్టి ఉన్నాడో అవన్నీ తోచా తప్పగా నెరవేర్చుకుంటూ పోతున్నాయి. ఇప్పుడు సూర్యుని చూడండి, సూర్యుడు ఉదయం ఉదయించి సాయంకాలం అస్తమిస్తున్నాడు. దేవుడు దానికి ఉదయమును సాయంత్రం నిర్మించాడు. తన డ్యూటీ తను చేస్తుంది. చెప్పాలంటే దేవుడి నియమములను పాటిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగే కాలాలు ఉన్నాయి, వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం, వాటి కాలాలు ఉన్నాయి ఏమండి, కృష్ణకాలం. ఇలా దేవుడు కొన్ని కాలాలు నిర్ణయించాడు. అవి కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నాయి. సూర్యుడు తన స్థానం తప్పట్లే. తెప్పాడు నేను రోజైనా, రోజు ఎలాగ వస్తున్నాను కాబట్టి నేను ఇటు నుంచి వస్తానని చెప్పాడు ఏమన్నా ఎప్పుడన్నా చెప్పాడండి? లేదు, నెవర్. లేదా దేవుడు అంటే కొంచెం నేను ఈస్ట్ వెస్ట్ తిరుగుతున్నాను, ఒకసారి నార్త్తో ఏంటి సౌత్ కూడా ట్రై చేస్తానని చెప్పాడు ఎప్పుడైనా? నో 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 నో. అంటే వాటి స్థలంలో ఉండి అవి దేవుని కార్యాలను ముగించుచున్నాయండి. అలాగే మన శరీరంలో అవయాలను కూడా ఒక పర్పస్, ఒక ఉద్దేశం కోసం దేవుడు దాన్ని పెట్టి ఉన్నాడు. వాటిని అవి నెరవేర్చబోతున్నాయి. అలాగనే దేవుని క్రీస్తు అనే శరీరములో లేక సంఘములో నిన్ను నన్ను దేవుడు పెట్టి ఉన్నాడంటే ఊరికే పెట్టలేదండి. ఆయన ఒక ఉద్దేశం ఆయనకు ఉంది, పర్పస్ ఆయనకు ఉంది. ఈ కన్ను ఒక ఉద్దేశం కొరకు, ఈ చెవి ఒక ఉద్దేశం కొరకు, ఈ నోరు ఒక ఉద్దేశం కొరకు ఏమండి, ఇవన్నీ ఒక ఉద్దేశం కొరకు ఎలాగైతే అమర్చబడి ఉన్నాయో, క్రీస్తు అనే శరీరములో నేను ఒక అవయవాన్ని, నువ్వు ఒక అవయవాన్ని. అలా మన అందరం కూడా క్రీస్తులో ఒక అవయవాలై ఉన్నాయన్నమాట. అయితే అవి పని చేయాలి. పని చేయకపోతే డాక్టర్ ఏం చేస్తాడు? దాన్ని కోసి రిమూవ్ చేస్తాడండి, తీసేస్తాడు దాన్ని. ఏదైతే పని చేయట్లేదో, ఉదాహరణకి కిడ్నీ పని చేయకపోతే ఏం చేయాలి? దాన్ని తీసి దాని ప్లేస్లో ఇంకో దాన్ని పెడతారు. కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. అలాగే కొన్ని కళ్ళు, కొన్ని చేతులు, ఇలా అనమాట. దేవుడు ఇచ్చిన వాటి యొక్క స్థలంలోంచి అవి తప్పాయి అంటే కనుక వికృతం ఏర్పడుతుందండి. అలాగే సంఘంలో దేవుడు ఇచ్చిన నీ స్థానం ఏంటో నువ్వు పట్టుకోవాలి. అసలు సంఘానికి వస్తాను నువ్వు, నీ సంఘానికి వస్తాను నీవు, ఈ సంఘంలో నీ స్థానం ఏంటో నువ్వు గుర్తించాలి ఫస్ట్. ప్రైజ్ ది లార్డ్. ఇందులో నీవు చేసే పని ఏంటో గుర్తించాలి. ప్రభువు నామమున మహిమ కలుగాక. కొన్నిసార్లు దేవుడు సంఘములో రకరకాల పాత్రలతోటి, రకరకాల వరాలతోటి, రకరకాల కార్యాలతోటి, టాలెంట్తో దేవుడు ఉంచుతాడండి. వాటిని నువ్వు దేవునికి సరిగా ఉపయోగిస్తున్నావో లేదో, అంటే నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావో లేదో, కన్ను తన పని చేస్తున్నట్టుగా, కాలు తన పని చేసినట్టుగా, చెవులు తన పని చేస్తున్నట్టుగా అవి నిర్మించబడ్డాయి, వాటి నిమిత్తం అవి వెళ్తున్నాయి. అలాగే దేవుడు నిన్ను సంఘంలో పెట్టింది ఏదో అప్పుడప్పుడు వచ్చి మెరుపులా వచ్చి వెళ్ళిపోవడం కాదు, విజిటర్గా వచ్చిన కాదు. యు ఆర్ నాట్ విజిటర్, యు ఆర్ బిలీవర్. నువ్వు ఒక సందర్శించుకుడు కాదు, నువ్వు దేవుని కుటుంబంలో ఒక విశ్వాసమై ఉండాలి. ప్రభువు నామమున మహిమ కలుగాక. సంఘములో అనగా క్రీస్తులో జన్మించుట. ఒక ఇంట్లో జన్మిస్తే సర్వహక్కులు ఎలా ఉంటాయో, అలాగే క్రీస్తులో మారుమనసు, బాప్తీసం, పరిశుద్ధాత్మతో జన్మించిన వారికి ఈ లోపల హక్కులు కలిగి ఉంటారు అన్నమాట. ప్రభువు నామమున మహిమ కలుగాక. ఇక్కడ చూడండి, పోయినసారి మనము దేవుడు ప్రవక్త అంటాడు, వాక్యము వధువును ఆమె స్థానంలో ఉంచుతుంది అంటండి. ఏది నిన్ను తన స్థానంలో ఉంచుతుంది? దేవుని వాక్యం మాత్రమే. ఆచారాలు, సిద్ధాంతాలు, కొత్త కార్యాలు, కొత్త బోధలు, కొత్త సిద్ధాంతాలు కానే కాదు. మనుషులు పెట్టిన సిద్ధాంతాలు, కార్యాలు వధువుగా నిన్ను ఉంచలేవు. నిన్ను వధువుగా ఉంచేది ప్రవక్త అన్నాడు, వాక్యమట వధువును ఆమె స్థానంలో ఉంచుతుందట అండి. క్రీస్తు శరీరములో ఎలాగైతే ఒక స్థానం ఏర్పడిందో, అలాగే వధువుని ఈ వాక్యము
సరిగ్గా ఎక్కడ కూర్చోబెడతారో చెప్తాం. ఉదాహరణకి పేరా మనకి షూషాను కోట గుర్తు వస్తుంది. మనకి షూషాను కోటలో ఒక వధువు కావాలి. ఎవరికి? రాజుగారికి. అప్పుడు ఎక్కడెక్కడో వెతికి దాన్ని తీసుకొచ్చి షూషాను కోటలో చేర్చారు. సంఘంలో కూడా నువ్వు అలాగే చేర్చబడ్డావు. ఇదొక షూషాను కోట అయి ఉన్నది. ఈ షూషాను కోటలో ఆ కోటకి రాజు ఎవరు తెలుసా? ఈ సంఘానికి రాజు ఎవరు తెలుసా? ఒక బిషప్ లేడు దీనికి, ఒక పోపు లేడు దీనికి, నా పైన ఒక లీడర్ లేడు దీనికి. కేవలం యేసుక్రీస్తు మాత్రమే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. దీనికి పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ లేడు, ఉండడు కూడా, ఉండనివ్వను కూడా నేను. దేవునికి స్తోత్రం కలుగాక. ఎందుకంటే ఆ విధానంలో బైబిల్ మనకి ఎక్కడ కనిపించదు. దేవుడు, ప్రవక్త, కాపరి, సంఘం, ఈ ప్రాసెస్, ఈ క్రమం, దేవుని స్థానంలో దేవుడు ఖచ్చితంగా దేవుడిగానే ఉన్నాడు. అలా చెప్పగలరా? తర్వాత ప్రవక్త తన స్థానంలో వాక్యం పట్టుకుని వస్తున్నాడు. దాన్ని తీసుకున్న కాపర్లు వారి సంఘాలకి వాటి ఇచ్చి పోషిస్తున్నారు. ఈ మధ్యలో ఎవడ దూటాకు లేదండి. ఈ క్రమంలో నేను దాన్ని నమ్ముతున్నాను. పేరా భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చినప్పుడే ఆ కుటుంబం పతనమవుతుందంటండి. ఎగ్జాక్ట్లీ ఏదేని తోటనే ఆ తోటలో అవ్వ ఆదముల మధ్య వారు లీగల్గా భార్యాభర్తలు. మీరు మాట్లాడలేదు, మీరు కాదేమో. ఒకవేళ మీరు లీగల్గా భార్యాభర్తలు అయితే ఆమెను చెప్పొచ్చు. మీరు ఏమన్నా తేడా అయితే మీకు వర్తిస్తుంది, మరి మీ ఇష్టం. అవ్వ ఆదాములు లీగల్గా భార్యాభర్తలు, దేవుని చేత వివాహం చేయబడ్డారు వాళ్ళు. అక్కడ సంఘం లేదు, సాక్ష్యం లేదు. దేవుడే అక్కడ వారి మధ్య నిలబడి ఉన్నాడు. దేవుడే ఇరుపక్కల పనిచేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలగాక. దేవుడు వారి పక్షాన ఉన్నాడండి. అయితే వారు దేవుని వాక్యాన్ని మీరుట వలన, ఇంకా చెప్పాలంటే వారిద్దరి మధ్యకి మూడో వ్యక్తిని ఆహ్వానించటం వలన, ఈ అమ్మ ఉంది కదా, ఏ అమ్మ? మన అవ్వమ్మ ఉంది కదా. కొంచెం మీరేమనుకోకండి అమ్మ, మీ పర్మిషన్ తీసుకుంటున్నాను. ఆడవాళ్ళకి ఎక్కువ వినుబుద్ధి ఎక్కువ ఉంటుందండి. అంటే మగవాళ్ళకి ఉండదనుకోండి, ఆడలాత్మ వచ్చినట్టు వాళ్ళకి ఖచ్చితంగా. వినుబుద్ధి అంటే వాక్యం కోసం వేరండోయ్, నేను దానికోసం చెప్పలేదు. పనికిరాని విషయాలు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, ఇంట్లో ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఎక్కువ, ఇంట్లో బిర్యానీ ఉందా, ఆ ఇంట్లో చెప్పులు ఉన్నాయి, ఇంట్లో బట్టలు ఉన్నాయా, ఏమండి ఇతర విషయాల కోసం మరీ దొరత చెవులు ఎవరికంటే ఆడవాళ్ళకి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీకైతే లేవనుకుంటున్నాను. లేవు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఉంటే మాత్రం మార్చుకోండి. కొంతమంది ఏమైనా భార్య వాళ్ళు చెప్పుకుంటే సొంతలో చూస్తూ ఉంటారు, లేకపోతే వింటూ ఉంటారండి. ఈ ఆత్మలు ఎక్కువ ఏంటంటే ఎక్కువ శాతం అదే గోడకి చెవులు ఉంటాయి అంటారు చూసారండి. గోడకు ఉండవు, గోడకు చెవిట్టేవాళ్ళు చెవులు ఉంటాయండి. ఇద్దరు ఏం చెప్పుకుంటున్నారని వినే స్వభావం ఎక్కువ శాతం. ఏదో వినాలి కొత్తది అనే ఆశ స్త్రీకే ఉంది, బలహీనత అండి. అలాగే సంఘానికి కూడా ఉంది. ఏయో కొత్త విషయాలు విందాం, కొత్త కొత్త కార్యాలు విందాం, కొత్త కొత్త ప్రసంగాలు విందాం, కొత్త కొత్త యూట్యూబ్లో చర్చ చేసుకుందాం అనుకుంటారు. మూడో వ్యక్తి ఎప్పుడైతే వచ్చాడో పతనం ఆ కుటుంబం. గుర్తుపెట్టుకోండి, ఇద్దరు భార్యాభర్తలు లీగల్గా వివాహం చేసుకున్న మధ్య, అది స్త్రీ అయినా అది పురుషుడైనా, అది ఏ రూపంలో వచ్చినా, ఈ మధ్యన అక్కని, తమ్ముడని, చెల్లెని, ఏమండి మా అన్నని, మా తమ్ముడని, మా దగ్గర బంధువని, సంబంధం లేని విషయాలు కలుపుకొని బోర్డు చూపించి లోపల చేసే కార్యక్రమం చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. ప్రపంచం చెడిపోయిందండి. చెప్పాలంటే అక్రమకారులు విస్తరించబడ్డారండి ఈరోజు. ఎందుకు ఈరోజు అలా చెప్తానంటే, ఇది యేసు ప్రభు రాకడ సమయంలో నవాహు దినాలు ఎలాగున్నాయో, లోతు దినాలు ఎలాగున్నాయో సేమ్ అవి కనబడకపోతే ఇవా దినాలు కావు. కానీ కనబడుతున్నాయంటే ఇది ప్రభు యొక్క రెండో రాకడ సమీపించేటువంటి సమయంలో మనం ఉన్నామండి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పచ్చు హల్లెలూయా. కాబట్టి ఇద్దరు భార్యాభర్తలు లీగల్గా ఉన్న వాళ్ళ మధ్య పురుషుడు కానీ లేక స్త్రీ కానీ ఏ రూపములో ప్రవేశించకూడదు. ఈ మధ్య ఫ్రెండ్షిప్ అంటున్నారు, అది కూడా రాంగే. మాకు దగ్గర వాళ్ళు అన్నారు, అది కూడా రాంగే. మా బావగారు యొక్క తమ్ముడు అన్నారు, సంబంధం చూడండి ఎలా ఉంది, లింక్ ఎలా ఉంది చూడండి, అలా ఉంది. మరి కొందరు మా అన్నండి అంటారు, ఎలా అన్న అవుతాడు? మా తమ్ముడు అంటారు, ఎలా తమ్ముడు అవుతారు? అసలే పాత నిబంధనలో ఏమండి సొదొమ గొమొర్రాలు యవ్వనస్తులు, వృద్ధులు, ఏమండి మధ్య వయస్సులు గారు అందరూ అక్రమ సంబంధం కలిగి ఉన్నారంటండి పేర. కాబట్టి చివరి దినాల్లో నీ రక్త సంబంధి తప్ప వేరే వ్యక్తితో, వేరే పురుషునితో, వేరే స్త్రీతో నువ్వెన్నడూ ఒంటరిగా ప్రయాణము చేయకూడదు.
చేస్తే ప్రమాదము, సర్వనాశనము. నీ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ అంటారు కదా సామెత, చెట్టు కింద తాడి చెట్టు కింద మధ్య తాగినా ఏమనుకుంటాడు? కళ్ళు తాగాడు అనుకుంటాడు. ఎందుకంటే అది తెల్లగా ఉంటుంది, ఇది కూడా తెల్లగా ఉంటుంది కాబట్టి. అబ్బే నేను ఏం తాగలేదండి అంటే ఎవడు నమ్ముతాడు? నువ్వు తాగింది మజ్జిగే, కానీ చూసిన జనమంతా మాత్రం కళ్ళని ఫిక్స్ అయిపోయారండి వాళ్ళు. అందుకే దీనికి సెన్సు, కామన్ సెన్స్ రెండు కావాలండి. కొందరు అంటారు పిచ్చి పిచ్చిగా, ఎవరేమనుకుంటే నాకే అంటారండి, ఎవరేమనుకుంటే నాకెందుకు అంటారండి. ఎవరేమనుకుంటారు అనే ఆలోచన, ఇతరులు నా గురించి అభ్యంతర పడకూడదనే ఆలోచన ఎందుకు రావట్లేదు? మన ప్రవక్త అన్నాడు, నేను తల్లికి భయపడుతున్నాను, నేను భార్య భయపడుతున్నాను, నేను సంఘానికి భయపడుతున్నాను, స్నేహితులు భయపడుతున్నాను, నా వీధిలో ఉన్నవాడికి భయపడుతున్నాను. ఇది చెప్పేసండి, నా వలన వారు ఏమైనా అభ్యంతర పడతారేమో, నేను వారి భక్తికి నన్ను చూసి వారు అభ్యంతరపడి తొలగిపోతారు, పడిపోతారు, చెడిపోతారేమోనని భయపడుచున్నాను అన్నాడు తప్ప వారు ఏదో కొట్టేస్తారు తిట్టేస్తారని కాదండి. అక్కడ క్రీస్తుకి వారికి మధ్య సంబంధము నా వలన తెగిపోతామోనని భయపడ్డాడంటండి ఆయన. మరి అప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? సో యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతానుడు ఏదో విధంగా పనిచేస్తాడు అనుకోండి, అక్కడ అపవిత్రత లేకుండా దేవుడు ఖచ్చితంగా కాపాడతాడు. కానీ సాతానుడు ఏదో మూలన బుర్ర చెల్లుతూ ఉంటాడు. దాన్ని క్రీస్తే రిమూవ్ చేయగలడు, రుజువు చేయగలడు. కానీ ఒక మాట చెప్తాను, అలంకరించుకునుట అనేది ప్రవక్త అన్నాడు, నీ భర్తకి ఇష్టమైతే చైన్ వేసుకోవచ్చు అన్నాడు. నీ భర్తకి ఇష్టమైతే చైన్ వేసుకోవచ్చు. ఏ భర్త అతను? వాక్యములు లేనివాడు, బయటివాడు. ఒకవేళ వాక్యలో ఉన్నాడు కనుక ఇలా వచ్చి ఒక వర్తమానంలో ఉన్నటువంటి భర్త, వర్తమానంలో ఉన్న భార్య, అదే ప్రవక్త చెప్పాడు కదండి, ఏమని? భర్తకి ఇష్టమైతే ఒక చైన్ వేసుకోమని చెప్పాడు కదండి, అంచేత నాకు ఇష్టమో మా భార్య చైన్ వేసుకుందండి అని చెప్పడానికి కుదరదు. ఆయన చెప్పింది విశ్వాసి కాదు, అవిశ్వాస అయిన భర్తకి. ఇక్కడ కూడా ఈ సందులో కూడా దెయ్యం దూరేసి ప్రవక్త చెప్పిన ఆ యొక్క ఇంటెన్స్ ఏదైతే ఉందో దాన్ని మార్చేసి దాన్ని కూడా చేసుకునే సందర్భాలు మెసేజ్ పాస్టర్ల మధ్య, భార్యల మధ్య జరిగిందని మీకు సభాపూర్వకంగా తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలిగాక. మెసేజ్ల పాస్టర్లు మళ్ళీ ఆ పని. చాలా దినం తర్వాత మేము కలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని కోసం మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన రిమూవ్ చేశాడు భార్య నుంచి. ఒకసారి అమెరికా నుంచి ఎవరో తీసుకొచ్చారు, నోయల్ జాన్సన్ అని పేరు చెప్పేశానండి, యూట్యూబ్కి వెళ్ళిపోద్ది, నాకేం భయం లేదు ఆ విషయంలో. తన భార్యను తీసుకొచ్చాడు ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇక్కడికే తీసుకొచ్చింది ఫెడ్రీ గారు అనమాట. తీసుకొస్తే ఏంటి గమనిస్తుంటే వాళ్ళ భార్య మెడలో ఏముంది మీకు ఆ రోజు కళ్ళు పనిచేసాయా? ఎంతమంది పక్షుల కళ్ళు ఉన్నాయి ఇక్కడంటే ఆ రోజు చూసిన పక్షుల కళ్ళు. చిన్న చని కనిపించింది, ఇదేంట్రా బాబు ఇది మెసేజా కాదు అనిపించింది, నాకు డౌట్ వచ్చింది. తర్వాత మీటింగ్ ఏదైనా డిస్కషన్ చేస్తుంటే ప్రవక్త అన్నాడు కదా భర్తకి ఇష్టమైతే వేసుకోమని. ఒక స్పీకర్, ఒక ఇంటర్నేషనల్ వాక్యం చెప్పే స్పీకర్ అంటే మెసేజ్లో కొంచెం అనుభవం గల పెద్ద వయసు గలవాడు తన భార్యని ఒక చైన్ వేసుకోమని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఎంతవరకు అర్థమైందో, అది ఎంతవరకు ప్రత్యక్షత అనేది వెళ్ళిందో నాకైతే అర్థమైంది. బాగా నా వరకు అర్థమైంది. నాది అలాంటి రాంగ్ రివల్యూషన్ కాదు. ఫ్రమ్ బిగినింగ్ టు ఇప్పుడు వరకు కూడా ఆది నుంచి ఏదైతే చెప్పబడిందో దాంతో నిలబడి ఉన్నాను, నిలబడతాను కూడా. దాంట్లో రాజీ పడే ప్రసక్తి లేదు, ఎవరి కోసము రాజీ పడే ప్రసక్తి లేదు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక. ఇప్పుడు థమ్సప్ తాగొద్దు, అది హానికరమని తెలిసిందనుకోండి, పర్లేదు తాగండి. ఎవరికి పర్లేదు? నువ్వు బాగానే ఉంటావు, నేను పోతాను, నాకు వద్దు అని చెప్పేస్తున్నాను నిర్మోటంగా, మోమాటం లేకుండా. కాబట్టి మీ ఇంటికి వచ్చినప్పుడు అలా పిచ్చి పనులు చేయకండి దయచేసి. విజిటింగ్ వచ్చినప్పుడు ఏమండి, దానివల్ల ఆరోగ్యం చెడిపోతుంది. ఇంకో మాట చెప్పండి, కొంతకాలం బతకాలంటే తాగకుండా మానేయండి, త్వరగా చచ్చిపోతే తాగేసి మీ ఇష్టం, మీ చేతిలో ఉంది ఆరోగ్యం. ఎవరి ఆరోగ్యం వాడు చూసుకోవాలి.
దేవునికి స్తోత్రం కలగా. ఇలా అంటారు, పర్లేదండి, పర్లేదు, ఎవరు పర్లేదు. అలాగే ఒకసారి పాస్టర్ గారు అన్ని విశ్వాసాలు పెడితే ఆయన పొట్టంత వాసిపోయి హాస్పిటల్ జాయిన్ అయిపోతే ఉప్పు తిరిగిపోతుంటే లైన్ పెట్టి, పాస్టర్ గారు ఏమైందమ్మా, పాస్టర్ గారికి ఏమైందామంటే, అమ్మ మీ ప్రేమేనమ్మా, వద్దమ్మా అని పెట్టి, తినండి పాస్టర్ గారు, పర్లేదమ్మా తినండి అని చెప్పి తింటేనమ్మా, మీకోసం తింటే ఇలా వచ్చానమ్మా అన్నాడు. అందుకే మీరు ఒకరికి వద్దంటే పర్లేదు పర్లేదు ఆ పదాన్ని మీరు వాడకండి. అసలే సెన్స్ కామన్ సెన్స్ ఆ పని ఉపయోగించడండి. బలవంతం చేయకూడదు ఎవరిని కూడా. గుర్రాన్ని తీసుకురావస్తాం కానీ నీళ్ళు తాగించగలమా? తాగించలేము. అది కొంతమంది చర్చకు వస్తారు కానీ వాక్యం వింటారంటే, నాకైతే కొంతమంది నమ్మకం లేదండి, నాకు అప్పుడో తెలుసా కార్యాలు. అయినా కానీ చెప్తున్నాను, మీ మధ్య ప్రవర్తనాడు అక్కడ ఉన్నాడని, మీ మధ్యన మీరు ఎన్నో వినకపోయినను ఒక వర్తమానం ఉందని మాత్రం ప్రకటించే కార్యం అయితే ఉంది. దేవునికి స్తోత్రము కలుగాక. కాబట్టి నా ప్రియమైన స్తోత్రులారా, ఖచ్చితంగా మనం కొన్ని కార్యాలు దేవునికి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడదాం. ఆయన ఏం చెప్తున్నాడో అదే చేద్దాం. ఈ ప్రకృతి, ఈ యావత్తు, ఇవన్నీ కూడా సంఘంలో కార్యక్రమాలు కూడా దేవుడు తన చిత్త ప్రకారంగానే వాటి స్థలంలో ఉంచాడు. వాటి పని వాడు చేయనివ్వండి, వాటికి సహకరించండి, ఎవరి పని వారు చేయనివ్వండి. దేవునికి స్తోత్రము కలుగాక, దేవునికి మహిమ కలుగాక. ఇక్కడ చూడండి పేరా, క్రీస్తులో నీ స్థానమును పట్టుకుని ఉండము. దేవుడు నీకు ఏదేది ఇచ్చాడో దాంతో నిలబడి ఉండవలసి ఉన్నది. ఎందుకంటే దేవుడు ఒక భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి వచ్చినట్లయితే ఎలా చెడిపోద్దో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లోని చూస్తున్నాం, ఏదైనా తోటలోనే ఆ కుటుంబము, ఆ వ్యవస్థ, ఆ నిబంధన పలకలు దేవుడు ఇచ్చిన నిబంధనను ఆమె పగలగొట్టేసిందంట. సో సిస్టర్స్ ఏనండి, మీకు సంబంధం లేని విషయాలు దయచేసి మీరు వెనకండి. మీకు సంబంధం లేని విషయాలు మీరు వెనకండి. చర్చిలో అప్పుడప్పుడు సంబంధాలు వెతుకుతాం, సంబంధాలు పెళ్లి సంబంధాలు వెతుకుతుంటాం, చేస్తూ ఉంటాం, మాట్లాడుతుంటాం. ఏం జరిగింది, ఎంతవరకు వచ్చింది? ఈ ఆత్మ విడిచిపెట్టాడు, మీ పని కాదు అది. ఇక్కడ వేదిక మీద ఇక్కడ పలానా వ్యక్తులకి వివాహం జరిగిద్ది అని నేను అధికారపూర్వకంగా ప్రకటించే వరకు మాట్లాడే హక్కు సంఘంలో ఎవరికీ లేదు. దయచేసి ఎందుకని చెప్తానంటే, కొన్నిసార్లు కొన్ని సెట్ అవుతాయి, కొన్ని సెట్ అవ్వవు. కొన్నిసార్లు ప్రధానం దాకా వచ్చి ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మాటల మధ్య ఉన్నాయి. ఈ రాకపోకల మధ్య 2-3 సార్లు తిరుగుతారు కాబట్టి ఎంతవరకు వచ్చింది, ఏమైంది, అయిపోయిందమ్మా, పెళ్ళి ఒకటి పెళ్ళి అయిపోయిందని మాట్లాడటం, మళ్ళీ కుదిరిపోయిందమ్మా, భోజనం చేశారు, ఆ భోజనం చేయకుండా భోజనం చేశారన్నమ్మా అని చెప్పుకుంటాం. అంటే ఎలా ఉండదంటే, తాటేక పడిందంటే నమ్ముతారా? కంట్లో నులుసు పడిందని నమ్ముతారు కానీ తాటేక పడిందని నమ్ముతారా? ఒక జనం వచ్చారు రాజు దగ్గరికి, ఏంటంటే తాడి చెట్టు పడిందంటే కంట్లో అండి చోటకు వచ్చామన్నారంట వాళ్ళు. ఇది ఇంకా బాగుంది ఉయ్యారంగా. తాటేకే గతి లేదంటే తాడి చెట్టే పడిందంటే కంట్లో అన్నాడంటే ఎవడు. అంటే కనీసం అలా జ్ఞానము అజ్ఞానం అనేది అక్కడ తెలుస్తుంది అనమాట అండి. ఎవడు అన్నాడంట, అవరే దున్నపోతూ దూడ ఏమన్నాడంట, గేదు దున్నపోతుని పెట్టింది దూడ కట్టానంట. దున్నపోతు బిడ్డను పెట్టింది, దోణ కట్టానంట. కడతగిలిపోతున్నాడు వీడు. ఒకసారి ఆగి, దున్నపోతు పిల్లలు పెట్టడం ఏంటి? దున్నపోతు కాదు కదా, ఎవరు పెట్టాలి? ఆడది పెట్టాలి కదా. ఇది మేలు ఫెమేలుకు తేడా తెలియడు అనమాట వాడు. అర్థమైందండి? కనీసం ఈ విషయంలో ఇంకంత జ్ఞానం అనేది చాలా అవసరం అనమాట అండి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి కొన్ని విషయాలు విడిచిపెట్టడమే మంచిది. నీకు సంబంధం లేని విషయాలు, నీకు అక్కలేని విషయాల కోసం చేటంతా చేసుకుని విని నువ్వు చెడిపోయి ఇంకొంచెం చెడిపోయొద్దు. దానివల్ల నీ స్థానాన్ని నువ్వు కోల్పోతావు. దేవునికి ఇచ్చిన ఆధిక్యతను, దేవునికి ఇచ్చినట్టు ఆ ఉన్నతమైన స్థలం నుంచి నువ్వు పడిపోతావు అన్నమాట. సో కాబట్టి వీళ్ళంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇక్కడ చూడండి, 2వ దినవృత్తాల గ్రంథంలో 20వ అధ్యాయంలో ఒక ఉజ్జియా కోసం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అయినా కొద్దిగా నేను దానికోసం మీరు చెప్పి ముందుకెళ్తాను. ఉజ్జియా రాజు మొదటి దినాల్లో చాలా మంచిగా ఉన్నాడు. కార్యారంభం కంటే కార్యాంతం మేలని బైబిల్ చెప్తుంది. మనం కార్యారంభంలో ఎలా ఉన్నామనేది ముఖ్యం కాదు, ఎత్తబడే సమయానికి మనం కరెక్ట్గా వాక్యానికి దగ్గరగా ఉన్నామనేది ముఖ్యమండి. గుర్తుపెట్టుకుని నేనైనా మీరైనా ఎవరైనా సరే కార్యారంభంలో ఎలా ఉన్నామనేది ముఖ్యం కాదు. అంతంలో ప్రభు వచ్చే సమయంలో మనం పశ్చాత్తాపడి సరి చేసుకుని పాపాలు ఒప్పుకుని సరిగ్గా సిద్ధపడుతున్నామనేది ప్రాముఖ్యమైన కార్యము. దీన్ని మిస్ అవ్వకూడదు. బైబిల్లో ఆరంభంలో చాలామంది రాజులు, యాజకులు,
ప్రవక్తలు బాగానే కనిపిస్తారు మనకి, అందరూ కాదు, కొందరు. మీరు బాగా అధ్యయనం చేస్తే కొత్త నిబంధన పాత నిబంధనలో కార్యారంభంలో వాళ్ళు బాగానే ఉంటున్నారు. రాను రాను కార్యాంతంగా వచ్చేసరికి వారి జీవితాలు చెడిపోతారు. దాంట్లో ఒక రాజు ఉజ్జియా రాజు అండి. సౌలు గమనించండి, మీరు సౌలు గమనించండి, ఎప్పుడైనా గమనించలేదు? బైబిల్ చదివేటప్పుడు అధ్యయనం చేసినప్పుడు గమనించండి. సౌలు ప్రారంభంలో చాలా యథార్థంగాను, దేవుని చేత ఎన్నుకున్నవాడుగాను, మరియు అతడు దేవుని ఆశీర్వాదం ఉన్నట్టుగాను, అందరికంటే అందంగాడు, పొడుగ్గా ఉన్నట్టుగాను, మరి మంచిగా ఉన్నట్టు కనిపిస్తుంది. కార్య ఆరంభము అతను బాగానే కనిపిస్తుంది. కానీ మెల్లమెల్లగా తన స్థానం తప్పిపోయినప్పుడల్లా క్షీణించిపోయాడు. రాజు తన స్థానాన్ని తప్పిపోతే క్షీణించిపోతాడు. యాజకుడు తన స్థానం తప్పిపోతే క్షీణించిపోతాడు. ఏమంటే ప్రవక్త తన స్థానం తప్పిపోతే క్షీణించిపోతాడు. ఒక సంఘ కాపరి తన స్థానం తప్పిపోతే క్షీణించిపోతాడు. ఒక విశ్వాసీ పెద్ద ఎవరైనా వారి స్థానంలోంచి తప్పిపోతే ఏమంటే సమస్యలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగాక. ఈ ఉజ్జియా రాజు ఏలారంభించినప్పుడు అతడు తండ్రి అయిన అమధ్య చర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను అని కనిపిస్తుంది. అంతేకాదు, దేవుని ప్రత్యక్షత విషయములందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. సరైన టైంలోనే దేవుని ఆశ్రయించాడు. అతని ప్రవర్తన తండ్రి యొక్క అడుగు జాలనుంది. కిందకు వచ్చేసరికి దేశములన్నిట వ్యాపించెను చదివిన వాక్యం నుంచి కనిపిస్తుంది. ఇంకా కిందకు వచ్చేసరికి 2600 మంది పెద్ద సైనికులు, పెద్ద సైన్యం ఏర్పడింది. 15లో బురుజులు కట్టడము, పెద్ద రాళ్ళతో ఉపయోగించటము, ఇవన్నీ కూడా దుర్గములలో బురుజుల్లోనూ వాటిని ఉంచాడు. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం అందుతూ వచ్చింది అని బైబిల్ చెప్తుంది. అంటే సహాయం వస్తూ ఉంది. ఇతడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నాడు. చూడండి, ఎదిగేటప్పుడు ఒదుగుతూ అనేది ప్రాముఖ్యమైన భాగమండి. మీకు మనము దేవునిలోను, క్రీస్తులోను, వాక్యములోను ఎంతైతే ఎదుగుతున్నామో అంత ఒదిగి తగ్గించుకోగలగాలి. ఇది తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తనతో తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. బాగా హెచ్చించుకున్నాడు సాతానుడు, లూసిఫరు, పాతాళంగా తొక్కేశాడు దేవుడు అండి. క్రీస్తు నేలమటు తగ్గించుకున్నాడు, ఆకాశంలో మహాకాశం పైన ఆయన హెచ్చించబడ్డాడండి. ఇంతకన్నా ఉదాహరణ ఏముంటుంది పేర? కాబట్టి దేవునిలో ఇంతకాలంలో ఉన్న మనము ఇంకా కొంతకాలం ప్రభు రాకడాల సమేత ఇంకా కొనసాగుతాం. కాబట్టి ఎదిగే కొలది ఒదిగి ఉండడానికి ఇష్టపడండి. ఈ నేర్చుకునే కొలది, పెద్దవారై కొలది, వృద్ధులై కొలది దగ్గరగా జీవించండి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇతని జీవితం చూడండి, ప్రారంభంలో మంచిగా అనిపిస్తుంది. 2 దినముల గ్రంథం 20 నుంచి 15 వరకు ఒక జీవితం కనిపిస్తుంది అండి, గుర్తుపెట్టుకోండి. 16 వచనం నుండి గమనిస్తే 16 నుంచి 20 వచ్చిన వరకు రెండవ లైఫ్ కనిపిస్తుంది. అంటే అక్కడేమో ఎదుగుతున్న లైఫ్, ఇక్కడ చెడిపోతున్న లైఫ్ అండి. అక్కడేమో దేవుల్లో చక్కగా మంచిగా ఉండటము, ఇక్కడ దేవునికి దూరం అవడానికి కారణం ఏంటి తెలుసా? తాను స్థిరపడిన తర్వాత గర్వించటానికే కారణమైంది. ఒక వ్యక్తి స్థిరపడిన తర్వాత అన్నిటిలో, జాబులు కావచ్చు, లేకపోతే ఆదాయంలో కావచ్చు, లేకపోతే ఏటో చదువులో కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వాటి పొజిషన్లో ఉండొచ్చు. వారు స్థిరపడిన తర్వాత ఎక్కువ శాతం గర్వించిన సందర్భాలు మన లోకంలో కాదు, బైబిల్లో కూడా కనిపిస్తాయి. బైబిల్లోనే కాదు, లోకంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇతను సెకండ్ థింగ్ చూస్తుంటే, అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. గర్వించడానికి గల కారణం ఏంటి? కీర్తి, ప్రతిష్టలు, హెచ్చింపు, ఉన్నతమైంది, నేను రాజుని అనే మహాగర్వం. రాజుని కాబట్టి అన్నీ చేయగలను అనుకుంటాం. రాజుగా ఉండేంత వరకు రాజ్యం బాగుంటుందంటండి. రాజు స్థానం తప్పితే రాజ్యం కూడా చెడిపోద్దంటండి. ఎందుకంటే యథా రాజ్య తదా ప్రజెంట్. కాబట్టి ఇక్కడ రాజే తప్పిపోతున్నాడు. దానికి కారణం తెలుసండి, నేను ఏదైనా చేయగలను, నాకు అన్నీ తెలుసు అనే ఒక గర్వం అన్నమాట. ఈరోజు చాలామంది కనిపిస్తుందండి, నాకు అన్నీ తెలుసు, నేను ఏదైనా చేయగలను, నాకు బాగా తెలిసిపోయింది, కాబట్టి నేను ఏదైనా చేసేస్తాను. ఏదన్నా చేసేస్తానంటే ఎక్కడన్నా చెయ్యి, ఏదన్నా చెయ్యి, కానీ పుల్పిట్ యొద్ద మాత్రం జాగ్రత్త. ఏదన్నా చెయ్యి, ఎక్కడన్నా చెయ్యి, కానీ అక్కడ దేవుని మందిరములో
అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు నీకున్న ఆధిక్యత, కీర్తి, పేరు ప్రతిష్టలు అక్కడ పనికిరావు. అక్కడ కేవలం దేవుని చేత ఎన్నుకున్న వారు మాత్రమే ఆ స్థలంలోకి వెళ్ళి సేవ చేయాలి. ఈరోజు సేవ అంటే అందరికీ జాబ్ అయిపోయిందండి. ఏ పని లేకపోతే ఈ సేవే. క్షమించి, నాకు పని లేక రాలేదు సేవకి, పని విడిచిపెట్టి వచ్చాను. ఇంకా అభ్యంతరం లేకుండా పని కూడా చేస్తాను ఇప్పటికీ నేను కూడా. కాబట్టి ఏదో బతకడం కోసం సేవకు రాలేదు అనే విషయాన్ని నాకు బాగా తెలుసు, మీకు కూడా బాగా తెలుసని నేను అనుకుంటున్నాను. ఏమిటి? దేవునికి స్తోత్రం కలిగాక. చాలామంది సేవకులు ఎలా తయారంటే, కొంచెం పలానా చోట సంఘం పెద్దగా బాగుంది, అక్కడ గవర్నమెంట్ జాబ్ వస్తువులు ఎక్కువ ఉన్నారంటే పక్క నుండి సంఘం పెట్టడం వల్ల. ఇదేదో టీ కార్నర్ బాగుందంటే పక్కన గుడ్ మార్నింగ్ టీ పెట్టాడంట, ఈ న్యూ గుడ్ మార్నింగ్ టీ పెట్టాడంట. వీడు పరిశుద్ధ సంఘం అంటే అతి పరిశుద్ధ సంఘం పెట్టాడట. ఇది వధువు అంటే ఇది 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 వధువు సంఘం అంటే ఇది మహావధువు సంఘం అని పెట్టాడు. ఇలా తయారయ్యారండి. అక్కడ కొట్టు బాగా అవుతుందంటే దాని పక్కన వచ్చి పెట్టేస్తాడు. బిర్యానీ సెంటర్ బాగుందంటే ఆ పక్కనే కూడా పెట్టేస్తాడు. ఇది లోకం, ఇది లోకం. కానీ ఇది క్రైస్తత్వంలోను, సంఘ కాపర్లోను, సేవకులను కూడా బహుగా నాటుకుపోయిందన్నమాట అండి. అంటే పైసే పరమాత్మ అంటారు హిందీలో. వాళ్ళు ఏం చేసినా డబ్బే దేవుడు అన్నట్టు. దానికోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇక్కడ స్థానం పెద్దలుగా ఉంచాడా, సువార్తికులుగా ఉంచాడా, కాపలుగా ఉంచాడా, ఏ స్థానంలో ఆ స్థానంలో పనిచేయాలి. ఈ మధ్యకాలంలో అంటే చాలా కాలమైంది సువార్తుడిగా వెలిగి కాపరైపోయిన కూడా చాలామంది ఉన్నారు. సువార్తుడిగా తిరిగి ప్రపంచమంతా, సువార్తుడిగా వాడబడి అన్ని చోట్ల, సువార్తికుడు, మంచి ఎవెంజలిస్టు, మంచి సూపర్ డూపర్ స్పీకర్ అనుకుని ఒక ముద్ర వెంచుకున్న వ్యక్తి సంఘ కాపరైపోయాడు. ఎట్లా అవుతాడు? ఎడం కన్ను కుడుకొని ఎవరికన్నా మార్చుకొని ఎప్పుడన్నాను మీ ఇంట్లో, మీ ఒంట్లో మార్చుకునే అండి. పోనీ మీ ఇంట్లో కిచెన్ ఏ పక్కన ఉంటుందండి? కిచెన్ ఏ పక్క కడతారండి? ఎటువైపు? ఆగ్నేయ, లేకపోతే తూర్పు వైపా, పడమటి వైపా? ఏమండి ఏదో వైపు కడతారు కదా. తెల్లాసరికి కిచెన్ ఈ పక్క తిరిగి ఉంటుందా? అమ్మా ఆ పక్క వంట చేసి కొంచెం కష్టంగా ఉంది, ఈ పక్క తిరిగి వచ్చేసానమ్మా ఇక్కడ వంట చేయమంటుందా? తన స్థానం కూడా మారదు. గుమ్మాల కిటికీలు తమ స్థానాన్ని మారవు, వాటిని కరెక్ట్గా పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగాక. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలుగాక. వాటి స్థలంలో ఉన్నంత వరకు అది హాయేనండి. వాటి స్థలం లేకపోతేనే ప్రమాదకరం అన్నమాట. ఇక్కడ చూడండి నా ప్రియమైన సోదరులారా, ఈ రాజు ముందుకెళ్ళాడు, దోపర్చారు పట్టుకెళ్ళాడు, యాజకులు చేసేటువంటి సేవలకు దూరిపోయాడండి. నేను అంటున్నాను, మన ప్రవక్త అంటాడు, దేవుడు పిలిస్తేనే సేవ చేయి, పిలవకపోతే సేవ చేయొద్దు. అసలే ఎవరో అన్నారని మాత్రం ఎవరి మాట తీసుకోవద్దు. మీరు కూడా చెప్తాను పేర. ఎందుకంటే ప్రవక్త విలియం అందరికి ఒక ఆయన వచ్చాడు, అయ్యా నేను సేవ కోసం, పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ మధ్యన ఈ టైప్ అనమాట, నేను పిలుపు కోసం కనిపెడుతున్నాను, పిలిస్తే సేవ చేస్తానని అలా గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడుపుతూ ఉంటారన్నమాట. నాన్ సెన్స్. ఆ విధానమే తప్పు. అసలే మీరు మీ పనిలో ఉండగానే దేవుడు పిలుస్తాడని బైబిల్ ద్వారా నేను రుజువు చేయగలను. త్రూ బైబిల్ 2-3 ఉదాహరణ చెప్తాను మీకు పేర. చూడండి, ప్రవక్తలైనా కాపర్లైనా దేవుడు పిలిచిన సందర్భం చూడండి. మోషేని చూడండి, మోషే తన పనిలో ఉన్నాడు, మందని మేపుకుంటున్నాడు. దేవుడు పిలిచాడు. ఖాళీగా ఉన్నవాడిని దేవుడు పిలవలేదు ఎప్పుడు కూడా. గమనించండి, పని పాట లేనివాడు, ఒరే పని పాట లేదా, దా నా సేవ చేతి కానీ, అంత దిగజారిపోయినాడు కదా దేవుడు. ఇంకా కొత్త నిబంధనలకు వచ్చేసరికి శిష్యులు చేపలు వేటాడుకో, ఇంకా శిష్యులు కాలేదు, వాళ్ళు వేటాడుకుంటున్నారు చేపలు. తెల్లవారుసరికి ఆయన వచ్చి అన్నాడు, మీరు నన్ను వెంబడించండి, వాడు విడిచిపెట్టని చెప్పాడండి. పనిలో ఉన్నామని పిలిచాడా, పని పాట లేనివాడు పిలిచాడా సేవకి? చెప్పాలి. అంటే దేవుడు ఒక ప్రవర్తన కూడా చూడండి.
ఎలీషా 12 అరకను దున్నుతున్నాడు, పొలంలో పని చేసుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? అప్పుడు ఏలియాకి దేవుడు చెప్పాడు. ఏలియా వెళ్ళి దుప్పడేసి సేవ పిలిచాడండి. అది సేవ పిలుపు. ఇంకా కొత్త నిబంధనలో సౌలు తన పని తాను చేసుకుంటున్నాడు. తను ట్రైనింగ్ పొందాడు, ఏదో నేర్చుకున్నాడు, ఏదో చేద్దాం అనుకున్నాడు. అది యెహోవాకు సేవ చేద్దాం అనుకుంటున్నాడు. సొనగోగులో యెరూషలేములో ఏదో పరిచయం చేద్దాం అనుకుంటున్నాడు. తన పనులు వెళ్ళిపోతున్నాడు. కానీ అతను వెళ్ళే మార్గము, అతని సేవ విధానం తప్పు అని నాకు తెలియదు. అలా వెళ్తున్నప్పుడు దేవుడు ప్రత్యక్షపరచబడి దేవుడు పిలిచి, ఇది కాదు నాయన, ఇలా రా అని చెప్పి తను బయలుపరుచుకున్నాడు. స్వయంగా దేవుడే సౌలని పిలిచాడు. సమూయేలుని పిలిచాడు. మోషే అని పిలిచాడు. దేవుని స్వరం వినబడాలి ప్రియారా, పాస్కర్ స్వరం కాదు. ప్రవక్త ఎదుకొచ్చాడు గారు, అయ్యా నువ్వు చెప్తావేమో సోదరుడా బ్రహ్నం, పలానా చోటకి వెళ్ళి సేవ చేయి అని చెప్తావేమో ఎదురు చూస్తున్నాను అన్నాడు ఒక ఆయన. అప్పుడు అన్నాడు ఆయన, దయచేసి ఇప్పుడు చూడొద్దు. విలియం బ్రహ్నం అని నేను పలానా చోటకి వెళ్ళి సేవ చేయి అని చెప్తే, విలియం బ్రహ్నం అనే వ్యక్తి ఒకరోజు చనిపోతాడు, దాంతోపాటు నీవు నీ సేవ కూడా చనిపోద్దని చెప్పాడు. ఎంతవరకు నమ్ముతారు దీని పేరు? ఎంతవరకు వింటారు? ఎంతమంది నమ్ముతారని పేరు కార్యాలు వింటాం కాదు, నమ్మడం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలిగాక. ఈరోజు చాలామంది అన్న సేవకులు, నేను అక్కడ సేవ పంపించాను, నేను ఇక్కడ సేవ పంపించాను, ఆ వ్యక్తిని ఇక్కడ పంపించాను. నువ్వు పంపించిన వెంటరా బాబు, నువ్వు పంపించినవేంటి? నువ్వు పంపించిన ఎవరు వస్తలే. దేవుడే స్వయంగా పిలిచి వెళ్ళుము, నా మందను మేపుము అని పేతుతో చెప్పిన దేవుడు స్వయంగా మాట్లాడతాడా? ఎగ్జాక్ట్లీ, దేవుడు స్వయంగా మాట్లాడతాడు. నేను కోయిట దేశంలోను, బాంబే దేశంలో ఉన్నప్పుడు 2 సార్లు ఆయన స్వరం విన్నాను. 2 సార్లు విన్నాను దేవుని స్వరాన్ని. మానవ స్వరముతో తెలుగు భాషలో, నా సొంత భాషలో మాట్లాడతాడు దేవుడు. హెబ్రీ భాషలో సౌలుతో మాట్లాడిన దేవుడు, ఆయనకి హిందీ, తెలుగు, మలయాళం అన్ని భాషలు వచ్చు. స్వచ్ఛమైన నీ మాతృభాష ఏంటో ఆయనకు తెలుసు. నీ సొంత భాషతో దేవుడు పిలుస్తాడు. అంతేగా బలబలబలు అని పిలవడు దేవుడు. అర్థం కాని భాషలో దేవుడు పిలవడు. నీవు ఆయన ఏం మాట్లాడతాడో నీకు అర్థమవుతుంది, నువ్వేం మాట్లాడతావు నీకు అర్థమవుతుంది. పేరా అక్కడ సౌలా అన్నాడు, ఎవరో ప్రభు అన్నాడు. హెబ్రీ భాషలో నేను యేసునని బయలుపరుచుకున్నాడండి. మాటలు జరుగుతున్నాయి ఇక్కడ. అందుకని నాకు ఏదో స్వరం పడిందండి, అదేదో అర్థం కాలేదు, సేవ అనుకుని వచ్చేసానండి. పొరబడకండి, డోంట్ మిస్అండర్స్టాండ్. ఆయన ఒక వ్యక్తిని పిలిస్తే తన సొంత భాష, ఆ వ్యక్తి యొక్క సొంత భాషలోనే దేవుడు మాట్లాడతాడు. దేవుని మహిమ కలుగాక. చూడండి, దేవుని వాక్యం చూడండి పేరు, అది ఉందో కాదు మీకు రుజువు చేస్తున్నాను. మీ స్థానం తప్పిపోవద్దు దయచేసి పేరు. ఎవడు చెప్పినా మీ స్థానం నుంచి మీరు కదలకూడదు. వాక్యం దేవుడు చెప్తేనే మీ స్థానం కదలాలి. దేవునికి స్తోత్రం కలిగాక. అపోస్తలుల గ్రంథము, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇరవై 6వ అధ్యాయము 14వ వచనం చూడండి. మేమందరమును నేల మీద పడినప్పుడు సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునికోళ్ళకు ఎందుకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో, ఎందుకు హెబ్రీ భాషలో మాట్లాడాలైనా ఆ వ్యక్తి హెబ్రీ భాష గలవాడు. అంటే దేవుడు మానవ భాషలతో మాట్లాడా? ఎస్ ఎగ్జాక్ట్లీ. దేవునికి అన్ని భాషలు వచ్చు. అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎవరినో మధ్యలో పెట్టి మాట్లాడే అవసరం లేదు. దానికి నేరుగా డైరెక్ట్గా దేవుడు నీ సొంత భాష ఏంటో తెలుసు కాబట్టి నీ సొంత భాషలో పిలుస్తున్నాడు. ఇక్కడ చూడండి, హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. స్వరంగా దేవుడే స్వయంగా దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. కల కాదండి, నేరుగా అతను వింటున్నాడు ఈ స్వరాన్ని. దేవునికి స్తోత్రం కలిగాక. స్వరాన్ని నేరుగా వినాలండి. అది పట్టబగలో, అది రాత్రిలో, అది నిద్రలో, నీకు ఏదైనా సరే నీ పనిలో నీకు అది స్పష్టంగా వినబడాలి. అంతేగాని పిలిచాడు అనుకున్నానండి అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. నన్ను ఆయన పిలిచినప్పుడు సేవకి కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక
3 నుంచి 4 ఇయర్స్ పెట్టింది ఇంచుమించుగా నాకు కన్ఫర్మేషన్. 3 నుంచి 4 ఇయర్స్ పెట్టిందండి. నేను ఊరికి రాలే సేవకి. ఎవరో బాబా సేవ చేసుకో బాబా అని చెప్తే రాలే. నో, లేదా సేవ చేస్తే డబ్బులు బాగా వస్తాయి అని రాలే. అసలు ప్రారంభంలోనే ఆ బొమ్మలు ఉన్నప్పుడే, నాతో కొంతమంది ఉన్నప్పుడు మా ఆలోచన ఏంటంటే పెద్ద రొయ్యలు చెరివేసి డబ్బులు బాగా సంపాదించి ఆ డబ్బుతో సువార్త కూడలు పెట్టాలి. అసలు దేవుడు పిలవనప్పుడే ఆలోచన అది, ఒక విశ్వాసం ఉన్నప్పుడు. దానికి మేము కొంతమంది నాతో ఉన్నవాళ్ళు, నేను రూమ్ తీసుకుని ఆ రూమ్లో ఉన్నప్పుడు ఒక మ్యాప్ వేసి అక్కడ ఒక చెరువేసి రొయ్యలేసి చేపలేసి ఇలా మనం ఆంధ్రప్రదేశ్ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయి పెద్దగా ఏదన్నా చేసి డబ్బులు సంపాదించి డబ్బులతోటి సువార్త కూటాలు పెట్టాలి, ఎవరి దగ్గర డబ్బులు అడగకూడదు, మనమే చేయాలి అనుకున్నటువంటి ఒక ఆలోచన అయితే అప్పుడు ఉంటుంది అన్నమాట. అంటే ఆది నుంచి దేవుడు ఒక ఆలోచనతో పెట్టున్నాడు పేరు. కాబట్టి ఒక కన్ఫర్మేషన్. అప్పుడు బ్రహ్మం అన్నాడు అన్నమాట సోదరుడు, అయ్యా నేను పిలిచేనా అని చెప్పి నువ్వు సేవ చేయొద్దు. బ్రహ్మం అనే వ్యక్తి చెప్పాడు కనుక నేను చేస్తానని చెప్తావు, లేదా బ్రహ్మ వ్యక్తి చనిపోతే నువ్వు కూడా చనిపోతావు. బ్రహ్మ కాదు, నేను సేవ చేయి, సేవకి వెళ్ళు, పలానా చోట సేవ చేసుకో, లేదా అక్కడ పలానా చోట దేవుడు చెప్తాడు వెళ్ళు అని నేను చెప్పడం కాదు. దేవుడు నీ భాషలోనే దేవుడు నీతో మాట్లాడతాడు, మాట్లాడే వరకు వేచి ఉండన్నాడండి. మనం తొందర ఎక్కువ కాదు, మరి కొంచెం టాలెంట్ ఉంటే చాలు, పర్లేదబ్బా నువ్వు బాగానే బైబిల్ బాగా చేస్తున్నావు, చక్కగా మాట్లాడుతున్నావు, అనర్గలుగా మాట్లాడుతున్నావు, ముందు మీద చాలా ప్రార్థన బాగా చేస్తున్నావు, ముందు మీద బాగా వాక్యము చెప్తున్నావు, కాబట్టి టాలెంట్ ఉంది అని సర్టిఫికేట్ చేసి ఎవరో స్థానిక పాస్టర్లో నువ్వు సేవ చేయి అని చెప్పిన సందర్భాలు కౌకులలుగా ఉన్నాయి. ఆ దారిని దయచేసి పోవద్దండి. అది మానవ తలంపు ఆలోచన. దేవుని ఆలోచనలు, దేవుని కార్య నియమములు ఎప్పుడు మారవంటాడు, గుర్తుపెట్టుకోండి. ఆయన చట్టము కానీ ఆయన కార్యాలు కానీ ఏనాడు మారవండి, ఎన్నడో మారవు. కెనాట్ చేంజ్. ఎప్పుడు ఆయన మారిపోవాడు కాదు. దానికి ఒక వాక్యం మీకు చూపించకూడతాను పేర. మలాకి గ్రంథం. ప్రభువు నా మహిమకులు గాక. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుడు చెప్పేదాకా వెయిట్ చేయి, చెప్తే వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. కానీ మధ్యలో ఎవరో సేవకుడో, ఎవరో వ్యక్తో, ఎవరో స్త్రీయో ఏదో కనిపించిందని క్లారిటీ లేకుండా వెళ్ళావంటే దెబ్బతింటావు పేర. మలాకి 3వ అధ్యాయంలో చూడండి 6వ వచనం, యెహోవానైన నేను మార్పు లేనివాడును. వావ్, మార్పు లేనివాడును అంటే ఏ విషయంలో మార్పు? దానికి తన సొంత వాక్యములో ఆయన మారడు. తాను పెట్టుకున్న ధర్మశాస్త్రాన్ని ఆయనే వచ్చి సున్నత పొంది ఆజ్ఞలు పాటించి ఆజ్ఞలు ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా భూమి మీద 3 సంవత్సరములు జీవించి ఒక పెద్ద పునాది వేశాడు. ప్రేమ పునాది అండి. ఆయన క్రీస్తు ఒక ప్రేమ పునాది వేశాడండి. పాత నిబంధనల యుద్ధాన్ని, కత్తులతో గుదులు చేసిన యుద్ధాన్ని, హత్యలను కొత్త నిబంధనలోకి వచ్చేసరికి అది ఆత్మీయంగా మార్చివేసి పునాది వేశాడండి. ఆయన పగ తీర్చుకుంటే పాత నిబంధనలు అయితే కొట్టుడుకు మళ్ళా కొట్టుడైతే ఇక్కడ కొట్టించుకో సైలెంట్ కూడా చెప్తున్నాడండి. మొత్తం మార్చాడండి ఆయన. దాన్ని నెరవేర్చు ఆయన ఒక కొత్త నిబంధన తీసుకుని వచ్చేటువంటి వాడు. చెప్పాలంటే దానికంటే కఠినమైనదని తీసుకుని వచ్చాడని చెప్పవచ్చు అన్నమాట. ప్రభు నన్ను మహిమ కలుగాక. కాబట్టి రాజు స్థానంలో ఉండాలి, మంత్రి స్థానంలో ఉండాలి, రాణి స్థానంలో ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎవరి స్థానంలో ఎవరు ఉండాలి? ఇక్కడ ఉజ్జియా తన స్థానం తప్పాడండి. ఉజ్జియా రాజు తన స్థానం తప్పాడు. ఎలా? ఏ విధంగా? ప్రైజ్ గాడ్. అతడు తను తాను హెచ్చించుకున్నాడు. వై? ఎందుకు హెచ్చించుకున్నాడు? కీర్తి ప్రతిష్టలు రావడం తప్పలేదు, కానీ వాటి నిమిత్తం మనం చెడిపోకుండా చూసుకోవాలి. నువ్వు అది, నువ్వు తోపు, నువ్వు ఇది, నువ్వు 32, 62, నువ్వు 22, నువ్వు రెవరెండ్ అనేసరికి నేను ఎట్లనే రెవరెండ్, మరి బిషప్ అని, నేను అది, నేను ఇది, ఆ వైబ్రేషన్ రాకూడదండి. నువ్వు ఎంత ఎదుగుతున్నా ఒదిగి జీవించాలన్నమాట. అంటే గాడ్ ఇన్ సింపుల్ సిటీ. దేవుడు సామాన్యతలోనే ఉన్నాడట అండి. ప్రవక్తలు సామాన్యతలోనే ఉన్నారట. వాక్యము కూడా సామాన్యతలోనే, సామాన్య భాషలోనే ఉంటుంది కదా. అది ఏదో ఉత్తమమైన. ఈ రోజులు ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే
ఆయన చెప్తున్న మాట డిక్షనరీకి వెళ్ళి ఎత్తుక్కోవాల్సి వస్తుందండి. అబ్బాబు ఈ పదం ఎక్కడ ఉందండి అంటే, కొంతమంది స్పీకర్స్ ఎలా ఉన్నారంటే ఏయో తమకు పదాలు పెద్ద పెద్ద పదాలు ఉపయోగించి డిక్షనరీ లేని వాటిని చెప్పి ప్రజలు అబ్బా వెళ్ళి ఆ మాట చెప్పాడు, ఆ మాట మంచి బాగుందండి, వీళ్ళు ఉంది ఆ మాట ఎక్కడో మంచి మాట అండి, వీళ్ళు వాడాడండి ఆ మాట, అక్కడికి వెళ్తుంది ఫోకస్. అందుకని శుద్ధిగా జరిగింది, సరిచేయబడ్డాం, వాక్యం వచ్చింది, ఆత్మలు సరి చేసుకున్నాయి, పశ్చాత్తాపడ్డాం, అక్రమ కార్యాలు మార్చుకున్నాం, ఆ అబద్ధాలు మార్చుకున్నాం, తాగుడు మార్చుకున్నాం అనే వాక్యం అక్కర్లే ప్రజలకి అండి. అలా ఉంది ఈరోజు ప్రపంచం పేర. దేవునికి స్తుతి కలుగాక. సో ఇక్కడ చూడండి, తన్ను తాను హెచ్చించుకున్నప్పుడు ఒక యాజకుని లేక సేవకుని స్థానం తీసుకునేందుకు ప్రయత్నించాడట. హెచ్చించుకున్నప్పుడల్లా చెడిపోతున్నాడు అండి. హెచ్చించుకుంటున్నారంటే అర్థం చెడిపోతున్నారని అర్థం అనమాట. గర్వానికి, నాశనానికి ముందు గర్వం నడుస్తుందట అండి. ఈవిడ నాశనం అయిపోతుంది, వీడు నాశనం అయిపోతున్నాడు అంటానికి ముందు ఒక గర్వం అనేది యాటిట్యూడ్ కనిపిస్తుంది అన్నమాట. ఇతరులో కనిపిస్తుంది యాటిట్యూడ్, బ్యాడ్ యాటిట్యూడ్ కనిపిస్తుందండి. ఇతను ఏం చేస్తాడంటే తన రాజు సింహాసనం దిగి ధూపార్త పట్టుకుని యాజకులు చేసిన పని చేసేస్తున్నాడు. ఖండించారు. అలా ఏం చేశారు? ఖండించారు. రాజుని ఖండిస్తే ఏం చేస్తాడు? సైనికుడా అతను తల తీసేయి అంటే తీసేస్తారన్నమాట. అయినా సరే ధైర్యంగా రాజు ఇది నీ పని కాదు, ఇది నీకు ఘనత తీసుకురాదు, ఘనత బయట రాజు రాజ్యంలో ఉంటుంది కానీ యాజకత్వంలోకి రాకూడదని చెప్పాడండి. గమనించండి, యాజకత్వంలోకి రావద్దు, నేను చెప్పినా కూడా రావద్దు. దేవుడు నీతో మాట్లాడితేనే రా. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు ఈ పని, నువ్వు అనుకున్నంత బతుకుదెరు కాదు ఈ పని, నువ్వు అనుకున్నంత హ్యాపీనెస్ అయితే ఇందులో ఉండదు, నువ్వు అనుకున్నంత గొప్పతనం దీంట్లో ఉండదు. ఎందుకంటే ఇవన్నీ పడాలి, మరణాలు, శోధనలు, నిందలు, చేయని కార్యాలు, నేరాలు ఇవన్నీ భరించాలంటే నువ్వు సామాన్యంగా పిలువబడకూడదు, వ్యక్తుల ద్వారా ప్రేరేపించబడకూడదు. దేవుడు డైరెక్ట్గా నీతోనే మాట్లాడాలి. అప్పుడు నీకు ఒక నిశ్చయత వస్తుంది, నన్ను ఎవరూ పంపలేదు, దేవుడే పంపాడు కాబట్టి ఒంటరిగా నిలబడతానని ఓ నిశ్చయతకు వస్తావు. లేదా మనుషులు పిలిస్తే కనుక ఆ మనుషుడు అంతకాలం ఉంటావు, ఆ తర్వాత ఆ మనిషి చనిపోగానే నువ్వు కూడా చనిపోతావు, లేకపోతే నువ్వు కూడా పతనమైపోతావు. అవసరం మనకి ప్రవక్త చెప్పింది అదే కదా. ప్రవక్త బ్రహ్మం చెప్పినంత మాత్రాన నువ్వు వెళ్ళి సేవ చేయడం కాదు. బ్రహ్మం అనే వ్యక్తి చనిపోతాడు, అప్పుడుతో నీ సేవ నువ్వు చనిపోద్ది. దయచేసి అలా కాదు, దేవుడు నీతో మాట్లాడనిమ్ము, అది నీ హృదయానికి వినబడనిమ్ము. అప్పుడు నువ్వు మండుచూ ఉంటావు, ప్రకాశిస్తూ ఉంటావు. అప్పుడు ఎవడ మాట వినవు, ఎందుకంటే దేవుడు స్వయంగా మాట్లాడినప్పుడు సౌలు పౌలుగా మారి మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. పేతురు మాట్లాడినప్పుడు పేతురు మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. వారెక్కడ రాజీ పడలేదు. దేవుడు పిలిచిన మనుషుడు దేవుని చేతిలో బలముగా ఉంటాడు. పేర లోకం నమ్మకపోయినా ఏలియా కొండ మీద ఒంటరిగా ఉండి సేవ చేస్తున్నాడు అండి. ప్రవక్త నమ్మకపోయినా కొండ మీద నిలబడి సేవ చేస్తాడండి ఆయన. కాబట్టి దేవుడు పిలిస్తే 1 ఆర్మీ గుర్తుపెట్టుకోండి. దేవుడు పిలిచిన మనుషుడు బైబిల్లో గమనించండి. మీరు అబ్రహామును చూడండి, ఒంటరిగా ఉండండి. యాకోబును చూడండి, ఒంటరితనము. ప్రైజ్ ది లార్డ్. ఏలియాను చూడండి, మోషేను చూడండి, ఒంటరితనములోనే దేవుడు తోడుగా ఉన్నాడు. అది దేవుని పిలుపులో ఉన్న ప్రజలాగా ఉంటారు. పేర వెనక వారికి జట్టు ఉండదు, వారికి సంఘం ఉండదు, లేకపోతే వారికి ఏదో పెద్ద గుంపు ఉండదండి. అసలే ఈ గుంపులు నాకు అర్థం కాలేదు. పేర ఏఫెసు కాలంలో గుంపులు ఎలాగ ఉన్నాయో లౌకిక సంఘాలు కూడా గుంపులు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. అది ఎందుకంటే ప్రారంభంలో ఉంది కాబట్టి అంతంలో కూడా అది కనిపించాలి. ప్రారంభంలో ఏదైనా తోటలో ఒక భయంకర అక్రకార్యం జరిగేబట్టి ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. పేర ముందు జరిగిందే జరుగుతూ ఉంటుంది, దాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. నాతో వచ్చా హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియ స్తోత్రాలు వినండి, ఒక నిజమైన క్రైస్తవుడు అతని స్థానం కొరకు పోరాడతాడట. క్రీస్తు తన స్థానమును ఎరిగి ఉన్నాడట. దేవుడు నిన్ను పిలిచిన స్థానమును తీసుకున్నటకు కొన్నిసార్లు నీవు ఈ భూమి మీద నీకున్న ప్రియమైన వాటన్నిటిని కూడా వాటి నుంచి నువ్వు వేరు కావాల్సి ఉంటుంది అన్నాడండి. దేవుడు పిలిస్తే, దేవుడు నేను ఒక స్థానంలో పెడితే నీకు ప్రియమైనవి, నీకు ఇష్టమైనవి కొన్ని వాటి నుంచి తప్పనిసరిగా వేరు కావాల్సింది. నీకు ఇష్టమైనవి అయినా దేవునికి ఇష్టం కాకపోతే నువ్వు దాని నుంచి ఆటోమేటిక్గా దేవుడు తప్పిస్తాడు, లేదా నువ్వే విడిపించుకుంటావు బయటికి. దేవునికి స్తోత్రం కలుగాక. అవ్వను తిరిగి తన భర్తతో సరైన స్థానమునకు తిరిగి తెచ్చుటకు దేవుని యొక్క
ప్రత్యక్షత లేక ఉద్దేశమై ఉందండి. తిరిగి మనల్ని తిరిగి ఏదేంతో తీసుకురావటమే దేవుని యొక్క ఉద్దేశం. సిలువ మరణం పైన వేలాడిన ఆ శ్రమ, ఆ కార్యము, నవీన్ విన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఆ కార్యమంతా ఎప్పుడు శ్రమ పోలేదు. అదంతా దేవుడు ఏం చేస్తాడంటే తిరిగి మనల్ని అందరినీ ఈ కార్యాలన్నీ ఏం చేస్తున్నాడంటే తిరిగి మనల్ని ఏదేం తోట తీసుకొస్తున్నాడంటే ప్రభునామమున మహిమ కలుగాక. అవ్వను తిరిగి తన యొక్క భర్తతో సరైన స్థానమునకు, అనగా ఈ అవ్వను, ఈ భర్త యేసుక్రీస్తు అనే భర్త, వధువనే అవ్వను తిరిగి సరైన స్థానంలో తెచ్చుటకు దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. దేవుని సంఘంలో ఉంచిన ఉద్దేశం తెలుసా? ఏదో అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడం కాదు, ఏదో సంఘ సభ్యుని చెప్పుకోవడం కాదు, లేదు ఎప్పుడో ప్రభుత్వానికి రావటం, నీకు కష్టమైతే మానేయటం, తప్పైతే దొరుకుంటాం కానే కాదు. తిరిగి దేవుడు నిన్ను యథావిధిగా ఏ దేనిలో తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాడో, పర్పస్ అది, ఉద్దేశం అది. ఇక్కడ రక్షించబడ్డావంటే అర్థం ఇక్కడి నుంచి ఎడిపోవడం కాదు, ఇక్కడి నుంచి ఆయన ఎద్దుకు రావడానికి. ప్రభువును మహిమ కలుగాక. ఆ వాక్యములో నీవు ఏ భాగమై ఉన్నావో అది గుర్తించు. ఏ వాక్యం అయితే వచ్చిందో ఈ కాలంలో ఆ వాక్యములో భాగమై ఉన్నావట నువ్వు. ఇంకా ప్రవచనం అన్నాడు, నిత్య జీవపు తుణుకలు ఎవరు తెలుసండి? ఎవరు చెప్పండి? ఎవరండి నిత్య జీవ తుణుకలు అంటే? ఎవరు? దూతలు. అబ్రహాము సంత, ఇసాకు, యాకోబులు, ఇశ్రాయేల్ ప్రజలు. లేదా 7 దూతలు. 7 దూతలు అంటే సౌలు, విలియం బ్రాన్హమ్ కదా. నిత్య జీవపు తుణుకులు ఎవరు తెలుసా? నువ్వే, నేనే. అక్కడి నుంచి ఆ తుణుకులు పడ్డాయి ఇక్కడికి. మన సోదరులు డ్రిల్ చేసినప్పుడు లేదా గ్రాండ్ చేసినప్పుడు మెరుపులు వస్తాయి కదండి. వస్తాయా? అవి ఇప్పుడు లెక్క పెట్టారా? ఊరుకోండి పాస్టర్ గారు, ఎవరు లెక్క పడతాడు. కానీ ఆ మెరుపులు ఎలాగైతే కట్ అయ్యి ఎలాగో బయటపడుతున్నాయో, ఆ పెద్ద దాంట్లోంచి, ఆ కొలుములోంచి ఈ మెరుపులు వచ్చి భూమి మీద పడ్డాయి. దాంట్లో కణాన్ని నేను, ఒక కణాన్ని నువ్వు. మీకు తెలియపోవచ్చు ఆ లెక్క, కానీ ఆయనకు తెలుసు. నీ తల వెంట్రుకలో ప్రతి వెంట్రుక లెక్క కలిగి ఉన్నాడండి ఆయన. దేవునికి స్తోత్రము కలిగాక. కాబట్టి తిరిగి తెచ్చుటకు దేవునికి ఉద్దేశమైనది. రెండోది, ఆ వాక్యంలో నీకు భాగమైనావు అంటే, ఇప్పుడు ఈ ఉదాహరణకి వీళ్ళు ఒక దాన్ని తీసుకుని గ్రాండ్ చేస్తున్నప్పుడు ఏమండి, ఆ తునకలు ఎక్కడి నుంచి వస్తాయండి? పైన నుంచి వస్తాయా? పక్కన నుంచి వస్తాయా? ఎక్కడ కట్ చేస్తున్నారో దాంట్లోంచి బయటపడతాయి. అవి అందులోయే, కానీ వేల తునకలండి. అలాగే దేవుని నిత్యత్వంలోంచి మనము కూడా అక్కడి నుంచి కింద పడ్డాం. మన ఇప్పుడు ఈ కింద పడిన ఆ నెరుసులు ఏ ఉన్నాయో దాంట్లో భాగమేనండి ఇవి? కాదంటారా? భాగమేనా? మరి అంటప్పుడు అవి దాంట్లో భాగమైతే నిత్య జీవములోంచి ఊడిపడిన ఈ నిత్య జీవ తునకలు ఎందులో భాగమై ఉన్నాయి? అందులో భాగమై ఉన్నాయి. మీకు సంతోషం ఏంటుందండి? మరి ఏ మొక్కవో ఏంటో, మరి నువ్వు ఎక్కడ ఊడిపడ్డావో, ఎక్కడి నుంచి వచ్చావు నీకే తెలియట్లేదు. నాకు అర్థమవుతుంది. ఆ తునకలు భూమి మీద పడ్డాయండి. అంటే ఆ పైనున్న దానిలో భాగమై ఉన్నది. ఈరోజు ఆ వాక్యంలోంచి చిన్న వాక్యము ఈ భూమి మీదకి వచ్చిందండి. క్రీస్తు ఆ శరీరంలో భాగమై ఉన్నాడు, ప్రవర్తన అందులో భాగమై ఉన్నారు, విశ్వాసం అందులో భాగమై ఉన్నారు. మనం అందరం అందులో భాగమై ఉన్నాం అన్నమాట. సో వీఆర్, మనందరం దాంట్లో ఒక ఫ్యామిలీగా ఉన్నామండి. అందులోంచి వచ్చాం, అందులోకి తీసుకొస్తాడు. ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు నెరుసులు కింద పడతాయి, మళ్ళీ ఏరి వాటిని అతకలేరండి వీళ్ళు. నెవర్. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ నెరుసులన్నీ తీసుకొని మళ్ళీ తిరిగి అక్కడ తీసుకొస్తాడండి. అలా అందులో ఎలాగైతే భాగమై ఉన్నామో, అవి ఎలా భాగమై ఉన్నాయో అదే విధముగా మనము దేవునిలో భాగమై ఉన్నాం. ఫ్రమ్ ద బిగినింగ్, ఆది నుంచి, బిఫోర్ ఫౌండేషన్, ఇక పునాదులకి ముందు నుంచి కూడా మనం ఆయనలో భాగమై ఉన్నామని నమ్మొచ్చు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ వాక్యంలో నీవు భాగమై ఉన్నావని గుర్తించు అన్నాడండి. నేను గుర్తిస్తున్నాను, మీరు గుర్తిస్తున్నారా? పరలోకపు యొక్క నిత్య జీవపులోంచి తునకలుగా మనం భూమి మీదకి వచ్చామండి. అందులో ఒకడు విలియం బ్రాన్హమ్. ఆయన సంఘంలో ఏర్పరచబడిన కొంతమంది మొక్కలు అక్కడి నుంచి వచ్చాయి. ఇక్కడ కూడా కొన్ని మొక్కలు ఉన్నాయి. అక్కడి నుంచి వస్తే అక్కడికి వెళ్తాయి, అక్కడి నుంచి రాకపోతే
ఆడికి వెళ్ళే అవకాశాలు లేవు. బట్ నాకు ఫుల్ కాన్ఫిడెంట్, నేను అక్కడి నుంచి ఊడిపడ్డాను, మళ్ళీ అక్కడికే వెళ్తాను. ఏదేలోంచి బయటకు వచ్చింది, మనుషులు బయటకు వచ్చారు. మళ్ళీ ఏదైనా తోటలకు దేవుడు మృగాన్ని తీసుకెళ్ళట్లేదు, జంతువులు కాదు, మళ్ళీ మనుషుల్నే తీసుకెళ్తున్నాడు. ఆ పాత ఏదేల నుంచి బయటకు వచ్చిన యొక్క మనుషుల్ని శుద్ధీకరపరిచి రక్తం చెల్లించి మళ్ళా వాళ్ళని యథావిధి స్థానంలో తీసుకొస్తున్నాడు. ఎందుకని వాళ్ళు ఏదైనాలో భాగమై ఉన్నారండి. మనం కూడా ఏదైనాలో భాగమై ఉన్నాం, దేవుని ఏదైనాలో భాగమై ఉన్నామండి. అలాగే మనం ఈ వాక్యంలో భాగమై ఉన్నామండి. అబ్రహాం ఆదాములో అవ్వ భాగమై ఉన్నట్లుగా మనము క్రీస్తులో మనం భాగమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగాక. నీవు నీ స్థానమును గుర్తించవలసి ఉన్నది. మరి భాగమై ఉన్నాం అనడం కాదు. ఆ భాగంలో, ఆ పాటలో నీ స్థానం ఏంటి, నీ పని ఏంటి, సంఘములో నీ స్థానం ఏంటి? ఏముందండి, పాస్టర్ గారు వస్తానండి, వచ్చిన తర్వాత కూర్చుంటానండి, పాటలు వింటానండి, చప్పలు కొడతానండి, అయిపోయిందండి, వెళ్ళిపోతానండి. నీ భాగం నువ్వు గుర్తించట్లేదు కాబట్టి అలా ఉన్నావు. వీఆర్ నాట్ విజిటర్స్. మనం సందర్శకులము కాదు, మనం విశ్వాసులమై ఉన్నామండి. దేవుని పిల్లలమై ఉన్నాం, దేవుని కుమార్తెలమై ఉన్నాం. మామూలుగా చర్చకు వెళ్ళిపోతున్నట్లయితే కేవలం ఏది పట్టించుకోలేదంటే, ఇది నాకు సంబంధం లేదనుకుంటే దాని అర్థం యు ఆర్ విజిటర్. నువ్వు కేవలం సందర్శకురాలివి, సందర్శకుడు మాత్రమే, నీకు ఏ బాధ్యత లేదని అర్థం. అక్కడ దేవుడు అందుకోసం దేవుడు పిలవలేదండి. కొంతమంది ఎలా ఉంటుందంటే, ఈ సంఘం నాది కాదు, ఆ సంఘం నాది, ఈ నా పాస్టర్ కాదు, ఆయన నా పాస్టర్. ఎందుకంటే ఈ కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఈ ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ జరిగినప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటారు అన్నమాట. వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఏ స్థలం అయితే ఎన్నుకున్నావో, ఏ సంఘం అయితే ఎన్నుకున్నావో, అదే ఆ సంఘంలోనే నిత్య జీవం ఏర్పడే మార్గం ఉందని నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగాక. అతను నిన్ను పోషించే వరకు దానికి ఆహారం కింద ఆహారం తిని అందులో నువ్వు ఎదిగి పరిపూర్ణంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇక్కడ మనం అంటండి పిలువబడిన ప్రజలుగా ఉన్నామాట. అలా చెప్తారా? లోకంలో నుండి వేరు చేయబడిన వారమంట. చెప్పచ్చా? ఇంకోటి మూడోది, దేవునికి ప్రతిష్ఠింపబడిన వారం అన్నమాట. ఒకటి పిలువబడిన వారంగా ఉన్నాం, ప్రవక్త అంటున్నాడు. రెండవది లోకంలో నుండి వేరు చేయబడిన వారుగా ఉన్నాం. మూడవది దేవునికి ప్రతిష్ఠింపబడిన వారముగా ఉన్నాం. ప్రతిష్ఠింపబడటం అంటే అర్థం ఏంటి? ఇక దేవుని కొరకే అవి వాడబడాలి. ప్రజలు అవి దేవునికి చెందినవి, అవి దేవుని కార్యాలు, దేవునికి చెందిన పాత్రలు. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను, బైబిల్ నుంచి పేరు మీకు. నెబుకద్నెజర్ పోయి యెరూషలేములో దేవుని ఉపకారాలు తీసుకొచ్చేసాడు. దేవుని ఉపకారములను తీసుకొచ్చేసాడు. ఉపకారములు తీసుకొచ్చి బబులోను దేశంలో పండగ చేసుకున్నప్పుడు ద్రాక్షారసం అందులో వేసి తాగుదామనుకున్నాడు. ఆ ఉపకారములు, ఆ పాత్రలు దేవునివి, దేవుని కొరకు వాడబడాలి, వేరే వాటి కొరకు వాడబడకూడదు. వాడటానికి ప్రయత్నం చేసిన, బలవంతంగా వాడబడుతున్న దేవుడు ఊరుకోడు. దేవుడు తన పని తాను చేసుకుని పోతాడు. దేవునికి స్తోత్రం కలుగాక. అంతేకాదు, ఆ గ్లాసుల్ని నెబుకద్నెజర్ రాజు కూడా పరచలేకపోయాడండి. శత్రువు శపెత్తుకోలేని గ్లాసుల్ని ఏ ఆహారం కూడా పాడు చేయలేకపోయిందండి. నేను ఏ ఆహారమో పాడు చేయలేదు. ఏ ఆహారం టెంపట అయిపోలేవు, ద్రాక్షరసం టెంపట కాలేవు. నీకు వాసన తగిలేస్తుందంటే ఎవడేం చేయలేడు, నీ కర్మ. నువ్వు తాగి విడిచిపెట్టి మళ్ళా అవుతున్నావంటే పచ్చి తాగిపోతూ అయిపోతావు. గుర్తుపెట్టుకో. కార్యారంభం కంటే కార్యాంతము మేలండి, గుర్తుపెట్టుకో. మొదట్లో ఒక పెగ్ వేసాను, ఇప్పుడు 10 పెగ్గలు వేస్తావు అనుకుంటున్నావేమో. మొదట్లో కొంచెమే తాగేవాడిని, అప్పుడప్పుడు కూడా కొంచెం, అప్పుడప్పుడు కాదు, జీవితకాలం తాగుతూ ఉంటాం. ఇంకా మార్పు రాదు ఇక నీకు. ఇంకా ఒకసారి సిలువేయబడిన తర్వాత నువ్వు పరలోక మహిమలు పొంది పరలోకమందు వరములు రుచి చూసిన తర్వాత తప్పిపోయిన వాడు బాహాటముగా క్రీస్తుని వారు సిలువేస్తున్నారు. అలాంటి వాడు మార్పు చెందటం చాలా చాలా కష్టం అండి. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. చూడండి, కావండి సంఘానికి వచ్చి దీంట్లో ఉండి ప్రవృత్తిభం తీసుకుని బాప్తిజం తీసుకుని సంఘంలో ఉంటూ అన్నీ చేస్తూ మళ్ళీ నువ్వు ఇంకా లోకంలో అలా జీవించగలిగితే దానికి బైబిల్ చెప్పే రిఫరెన్స్ తెలిసిన మీకు చాలా ఘోరంగా ఉంది. ఆ రిఫరెన్స్ ఎబ్రీ పత్రిక
ప్రభు నాన్న మహిమ కలుగాక. 6వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ఒక్కసారి వెలిగింపబడి, అంటే వెలిగింపబడడం ఏంటి? క్రీస్తులో, వాక్యములో, సంఘములో ఒక మెరుపు అనమాట. అరే ఎలా ఉండేవారండి చక్కప్పుడు దేవుడు ప్రార్థనలో, వాక్యంలో, పరిచయలు ఉండేవారు. ఇలా అయిపోయారు ఏంటంటే అంటారు చూడండి, దిగజారిపోయినప్పుడు అంటారు అన్నమాట. ఆ తర్వాత పరలోక సంబంధమైన వరమును రుచి చూచి, అంటే ఇక్కడికి వచ్చి ఏ రుచి చూసావు నువ్వు? ఇక్కడికి వచ్చి పరలోక సంబంధమైన వరాన్ని రుచి చూసావు. తెలుసా వరం అంటే? వాక్యం కూడా ఒక వరమే, పరిశుద్ధాత్మ ఒక వరము, ప్రవక్త ఒక వరము, వర్తమాన ఒక వరము, సంఘ కాపరి ఒక వరము, రక్షణ ఒక వరము, మారు మనసు ఒక వరము, బాప్తిస్మ వరము, సంఘంలో ఉండటం కూడా ఒక గొప్ప వరమండి. ఆ వరాలు రుచి చూచి పరిశుద్ధాత్మందలి, పరిశుద్ధాత్మలో పాలువారి దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలివేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనస్సు పొందినట్లు అట్టి వారిని మరల నూతన పరుచుట సాధ్యము అనుందా? అసాధ్యమనుందా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒకసారి ఇందులోకి వచ్చి ఇందులో ఉండి నువ్వు మరలా లోకములో పడిపోతున్నావంటే అర్థం బైబిల్ ఎన్నడూ మారద్దు. గుర్తుపెట్టుకోండి. అది పర్లేదండి, మారిపోతాడండి. ఎవరు చెప్తున్నావు మారిపోతాడు? నువ్వు చెప్పడం ఏంటి మారిపోతాడండి? కొంతమంది బిల్లు అంటారండి, ఆయన చాలా బచ్చేస్తాడండి, ఈ అమ్మాయి కనుక ఆయనకి చేసేస్తే ఈ అమ్మాయి మొత్తం మారిపోద్ది అంటారు. మారదు, ఆయన మారిపోతాడు. కొంతమంది అంటారు, అబ్బాయి మంచి భక్తిపడండి, అమ్మాయిని కనుక అబ్బాయి చేస్తే అమ్మాయి ఎలాగున్నా అతను చూసి మారిపోద్ది అంటారు. కొంతమంది అంటారు, అమ్మాయి చాలా మంచిదండి, మంచి ప్రార్థనాపరులు, దేవుడు అంటే పడి చచ్చిపోద్ది, మంచి జీవితం, చచ్చేప్పుడు మాందస్తులే, ఈ తాగుబోతుని ఇచ్చేసేస్తే మానేస్తాడు. ఇది మాండ. ఈ చుట్టలు తాగేవాడు తాగుబోతుని ఇచ్చి పెళ్లి చేస్తే ఆ పరిశుద్ధురాలను బట్టి మారిపోతాడు అనుకుంటారు. లెక్కలేస్తారు జనాలు. ఏం లేదండి, పెళ్ళైన వెంటనే అబ్బాయి అగో అసలు ఆమె బతి చూసి ఎలా ఉందో, బైబిల్ ఏ రోజు విడిచిపెట్టదు, చర్చి ఈ రోజు మారదు, ఆమె చూస్తే మారిపోతాడండి. ఎవరో మరి మారలేదేంటండి? మానవ ఆలోచనలు, మానవ తలంపులు అలా ఉంటాయి. అలా చెప్పి ముడేసి ఏండి నరకంలో తోచేశారు చాలామంది. అందుకే విశ్వాసనే పెళ్లి చేసుకోండి. ఆలస్యమైనా పర్లేదు, ముసలిదానమే పర్లేదు, ముసలానే పర్లేదు, నో ప్రాబ్లం. దేవుడు చెప్పే వరకు, దేవుడు చేసేదాకా, దేవుడు తన పాట నెరవేర్చేదాకా ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. తొందరపడ్డావా నీ కర్మని ఎవడం చేయలేదు. తొందరపాటు పడిన జీవితాలు ఇప్పటికీ కూడా సరి చేసుకోలేని పరిస్థితుల్లోనే ఉన్నాయి. పశ్చాత్తాపడటమే తప్ప తిరిగి జీవితం మార్చుకునే అవకాశాలు లేవు. ఇక ఒకసారి వివాహం అయితే. కాబట్టి నా ప్రియమిస్తున్నారా, బాహాటముగాను అవమానపరుచుచున్నారు గనుక, అంటే నువ్వు చర్చకొచ్చి తాగుతున్నావు అంటే ఎవరిని అవమానపరుస్తున్నావు? ఎవరిని అవమానపరుస్తున్నావు? నన్ను కాదు, సంఘాన్ని కాదు, క్రీస్తుని అవమానపరుచుచున్నావు. చర్చకొచ్చి చెట్లు, బిళ్ళు, సిగరెట్, సినిమాలు చూస్తూ ఇంకా భయంకరంగా అక్ర సంబంధాలు కలిగి ఉన్నావంటే దాని అర్థం ఎవరిని మోసం చేస్తున్నా? భార్యని, భర్తని, పిల్లల్ని, కుటుంబాన్ని, సంఘాన్ని కాదు, డైరెక్ట్గా దేవుణ్ణి నువ్వు మోసం చేస్తున్నావు. ఒకసారి ప్రవక్త దగ్గరికి ఇద్దరు వచ్చారనమాట. ముందు ఒకటి వచ్చింది, ఫస్ట్ టైమే చాలా అసంతృప్తిగా, బాధగా, నిరాశ, నిస్పృహలు పడిపోయింది అనమాట. ఆమెకు సంతోషం లేదు. వీళ్ళేమైనా భార్యతో కూర్చున్నారు, కౌన్సిలింగ్ ఇస్తున్నారు, కూర్చోబెట్టారు ఆమెని. తర్వాత ఆమెతో మాట్లాడుతున్నాడు. పక్కన భార్య అని ఉంది, మేడ ఉంది. మేడని పక్క పిలిచి అన్నాడు, ఆమె ఒకరితో అక్ర సంబంధం కలిగి ఉందని చెప్పాడు. పోయి చెప్పి ఆమెకు అన్నాడు. ఆమె వచ్చి, నువ్వు నీ భర్తతో జీవిస్తూ కూడా వేరే పురుషునితో నువ్వు ఉన్నావు, నీకు ఒక ఎదిగిన అమ్మాయి కూడా ఉంది, నువ్వు అమ్మాయి కోసం బతుకుతున్నావు, కానీ నీ జీవితము సరిగా లేదు,
నువ్వు అక్రమ సంబంధం కలిగి ఉన్నావు, నువ్వు దాన్ని మానుకోవాలి అని చెప్పాడు. అంట మానుకుంటాను అందు, నా ముందు కాదు, దేవుని ఎదుట నీ భర్తను తీసుకుపోయి, నీవెవరితో తప్పు చేశావో ఆ వ్యక్తి దగ్గరికి పోయి, ఇదిగో భర్త గారు, ఈ వ్యక్తితో నేను నీకు తెలియకుండా పాపము చేశాను, నన్ను క్షమించు అని అడుగు అనిపించాడు. అలా చెప్తే నా భర్త విడిచిపెట్టేస్తాడు అందాన్ని. విడిచిపెట్టడా? వీళ్ళకి ఘనకారం చేసావు, నాకు తెలియకుండా మంచి పని చేసావు అని భర్త అంటాడా? ఏమండి, లేగలోడైనా కోపం వచ్చేస్తాడికి. శాతకనుడు కూడా, శాంతవర్తను కూడా మహారుదుడైపోతాడు. అవుతాడవడా? అండి అవుతాడవరా? ఖచ్చితంగా అవుతాడు. ఎందుకంటే చేసిన పని ఎలాంటిది? చెడ్డ కార్యం. దాన్ని అలా ఒప్పుకోమని చెప్పాడు ప్రవక్త. ఎంత కఠినంగా ఉందండి ఇది? ఎంత కఠినంగా ఉంది? ఏం అర్థమవుతుందమ్మా? అమ్మ అర్థమవుతుందా? బ్రదర్స్ అర్థమవుతుందా? ఏమన్నాడు? ఒప్పేసుకో, ప్రార్థన చేసేసుకో అని చెప్పలే. లేకపోతే తలుపేసి లోపలికి వెళ్ళి ప్రభువా తప్పు చేస్తే క్షమించు అని అంటలే. నువ్వు డైరెక్ట్గా ఎవరు తప్పు చేసావో ఆ వ్యక్తి దగ్గరికి పోయి నీ భర్త ముందు నీ పాపాన్ని అతని ముందు ఒప్పుకోమన్నాడు. నేను అలా చేస్తే నా భర్త విడిచిపెట్టేస్తాడు అందాన్ని. సరే, నీ భర్త విడిచిపెడతాను ఆలోచిస్తున్నావు నువ్వు, పరలోక భర్త విడిచిపెట్టేస్తాడు, నేను అది ఆలోచించట్లేదు అన్నాడు. పరలోక భర్తని విడిచిపెట్టేస్తాడు తెలుసా నీకు అని చెప్పగానే అప్పుడు ఆమె వెళ్ళి ఎలా చెప్పాలో టెన్షన్ పడుతుంటే అప్పుడు అన్నాడు ఆయన, నీ భర్త కూడా వేరే వ్యక్తితో సంబంధం కలిగి ఉన్నాడు అని చెప్పాడు. అవి నా భర్త చాలా మంచోడు. ఈ అమాయకురాలకి అర్థం కావట్లేదు. ఈ రాముడు అనుకున్నది కాదు, రాముడు కాదు, మహావీరుడు. ఏమంటుంది? అబ్బే నా భర్త అటువంటివాడు కాదు, నేనైతే చెడిపోయిన తప్ప నా భర్త అసలు శ్రీరాముడు అంటారు కదా బయట, తెలుసా మీకు? శ్రీరాముడు పోలుతారు కదా, మా భర్త శ్రీరాముడు, బాలుడు మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు అంటారు కదా, అలా అంటుందన్నమాట. అంటుంటే మీ బాలుడు మంచి బాలుడు ఏం కాదు, చెడ్డ బాలుడే, కావాలంటే తీసుకురా చెప్తానండి. తెలుసా మీకు ఆ విషయం? అబ్బే నా భర్త ఎక్కడో జాబ్ చేస్తున్నాడు, అసలు ఏంటి పనులు చేయడు, చాలా యథార్థంగా ఉంటాడు, దగ్గర మంచిగా ఉంటాడు, నటన భావుడు అన్నమాట. వాడికి ఆస్కార్ అవార్డు ఇచ్చొచ్చు, నటించేవాళ్ళు. వీళ్ళు నటిస్తారు, భార్య ముందు భర్త ముందు నటించే పాత్రధారులు ఉంటారు. జాగ్రత్త, యవ్వనము నటిస్తున్నావు, గట్టి దేవుని ముందు నటిస్తున్నావు నువ్వు, హృదయ రహస్యాలు బయట పెట్టే వర్తమానంలో ఉన్నావు నువ్వు. కాదు అలాంటి కాదు, లేదు అలాంటి కాదు, రప్పించాడు. వచ్చాడు ఆయన పక్కకు తీసుకెళ్ళినాడు. పలానా కారు నెంబరు, నీ కారు కలరు పలానా పక్కన పెట్టి ఆ కారులో నువ్వు కాని భార్యతో నువ్వు నివసించావు, జీవించావు, చెడ్డగా ప్రవర్తించావు అని చెప్పేసాడు. ముందు అన్నాడు, ముందు నువ్వు అయ్యి అనక్కర్లేదు, ఇది మాత్రం వాస్తవమే అన్నాడు. దేవుడు చెప్పాడు, నేను చెప్పలే అన్నాడు. డైరెక్ట్గా పశ్చాత్తపడి ఏడ్చి, అయ్యో నా భార్య తెలిస్తే నా పరువు కథకు పోద్ది అన్నాడు. నీ భార్య కూడా తప్పు చేసింది, నువ్వు కూడా క్షమించాలి ఆమె నిన్ను కూడా క్షమిస్తా అని చెప్పి వాళ్ళిద్దరితో మాట్లాడి పర్సనల్గా మళ్ళీ కూర్చోబెట్టి సరిచేసి ఒకరినొకరు క్షమాపణ చేసుకుని చేశాడు. ఆ క్షమాపణ మామూలు క్షమాపణ కాదండి. ఈమె ఎవరితో తప్పు చేసిందో తన ముందు తన భర్తను తీసుకెళ్ళి ఒప్పుకోండి. అతడు ఎవరి ముందు తప్పు చేశాడో ఆమె ఎదుగు తీసుకెళ్ళిగో, ఈమెతోనే నేను తెలియకుండా ఈమెతో నేను పాపం చేశాను అని భార్య ముందు ఒప్పుకుల్లో చేశాడు. ఎలాంటి ప్రవర్తన అయినా, మా అమ్మో, ఎలాంటి పాస్టర్ అయినా పర్లేదమ్మా, తప్పు చేశారా, ప్రభు క్షమించునుగాక. మీరిద్దరూ గదిలోకి వెళ్ళి పాపక్షమాపణ పని తీసుకుని వెళ్ళిపోండి. ఆ టైపు కాదు మన ప్రవర్తనలు. నేను దాన్ని గౌరవిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ మీలో అలాంటి తప్పులు జరిగితే, ఇవి నాలో కూడా జరిగితే, మనలో జరిగితే, మనందరికీ చట్టం ఒకటి. భార్య ఉండగా, భర్త ఉండగా, ఈ ప్రాసెస్లో ఎంతకాలం వెళ్ళినా సరే, 18 సంవత్సరాలు అయిపోయిందంట ఆమెకి, అమ్మాయి పుట్టి, అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేసి, ఇన్నాళ్ళు దాచుకున్నావు నువ్వు దీన్ని ఇలాగే కొనసాగిస్తే కనుక ఖచ్చితంగా నిత్యజీవం పోగొట్టుకుంటావు, నరకానికి వెళ్తావు అని చెప్పాడండి. అప్పుడు 18 సంవత్సరాలు దాచుకున్న రహస్యాన్ని పగలగొట్టి ఆమె ఒప్పుకున్నట్టు ద్వారా ఆ కుటుంబం మళ్ళా కట్టబడిందని దేవుని కృప ద్వారా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సోదరులారా, క్రీస్తుకి మన మధ్య ఇంకొక రాకూడదు. ఈ అవ్వకి యేసు ప్రభునే
ఆదాం మధ్య ఇంకొకడు రాకూడదు. ఒకడు వస్తాడు, చొప్పునవుతాడు, వస్తామని. ఎవడు సాతానుడు. 2 కొమ్ములు వేసుకుని తోకబెట్టి వస్తాడు కదా. చాలా దగ్గర బంధువుగా వస్తాడండి. క్యాచ్ చేయండి. వాడు కనుక 2 కొమ్ములు ఎట్టుకుని 4 పెద్ద చేసుకుని రాక్షసులాగా వస్తే నువ్వు వద్దంటావు తెలుసు కాబట్టి నీకు చెల్లిగాను అక్కగాను తమ్ముడుగాను రూపం మార్చి మళ్ళీ నువ్వు కూడా అదే మా తమ్ముడండి, అదే మా అన్నయ్య అండి. ఎలా అన్నయ్య అవుతాడు, ఎలా తమ్ముడు అవుతాడు నీకు? అదే లేదండి మా బావగారు తమ్ముడండి. దెయ్యం అలా పనిచేస్తుంది ఒకసారి. అసలు నీకు రక్త సంబంధాలు కాకుండా వేరే సంబంధాలతో నీకు సహవాసం ఏంటి? అసలు దేనికి సహవాసం? తప్పు అక్కలే తప్పు. సహవాసం ఏంటి? తప్పు కాదు. నువ్వు ఒక్కడివే కాకుండా ఒకదానివే కాకుండా 2 ముగ్గురుతో ఉండు. అక్కడ 2 ముగ్గురుతో అక్కడ సహవాసం కలిగి ఉండు. అనగా ఒక సాక్ష్యం తీసుకెళ్ళి ఎవరో ఒకరు ఉండాలి. లేదా ఒక ఇంట్లో ఒక అమ్మాయి ఒకతే ఉందనుకోండి, ఆమె ఇంటికి నువ్వు పోకూడదు. ఆ ఇంట్లో 5, 6 ఉన్నారనుకోండి, 2 ముగ్గురు అనుకోండి, నువ్వు వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ ఒంటరిగా మాత్రము ఒక స్త్రీతో ఒక పురుషునితో వివాహమైన వారితో వివాహం కాని వారితో ప్రయాణం అనేది చేయరాదు. నాతో ఉన్నారా? ఒకసారి విలియం బ్రాన్హమ్ అర్ధరాత్రి టైంలో తన కారులో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి దింపాడండి. ఆయన హాస్పిటల్ సందర్భంలో విలియం బ్రాన్హమ్ కున్న స్థానం వేరండి. ఆయన దైవజనుడు, దేవుని భయపడినవాడు. చిన్నప్పటి నుంచి అతడు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. అతడు ఒక తండ్రిగానో సహోదరుడిగా ఉండి చేసేవాడు. అతడు లోకస్తుడు కాదు. నువ్వు దాన్ని తీసుకుని వచ్చి విలియం బ్రాన్హమ్ తీసుకెళ్ళలేదా? ఒక తాగుబోతుడు తీసుకెళ్తుంటే విలియం బ్రాన్హమ్తో పోలుస్తావా? ఒక మారుమనసు పొందినవాడు, లోకంలో సంబంధం లేనివాడు, లోకములో అసలే విగ్రహార్థకుడు, లేకపోతే తాగుబోతు, అబద్ధకుడు, మోసం చేసేవాడు భార్య భర్తని, కుటుంబాన్ని. ఆ వ్యక్తితో ప్రయాణం చేయడం అంటే అర్థం ఏంటి తెలుసా అండి? దాని అర్థం అంటే విలియం బ్రాన్హమ్ చేయలేదా అని నువ్వు ఆ వ్యక్తిని ఏమంతా పొలుస్తున్నావు? లోకస్తుడిని దేవుని ప్రవర్తన పొలుస్తున్నావు. నో నో నెవర్, నేను ఒప్పుకోను. అది వేరు, ఇది వేరు. చాలామంది ప్రవక్త బ్రహ్మ గారు తీసుకెళ్ళదా అని నువ్వు వెరబడతలు కారో బైకో ఎక్కేసావనుకో, చాలా పెద్ద ప్రమాదం జరిగిద్ది. అతనికి మారు మనసు ఉందా, రక్షణ ఉందా, దేవుల్లో ఉన్నాడా, క్రీస్తులో ఉన్నాడా, ప్రవక్త వంటి వర్తమానం కలిగిన వాడు ఉన్నాడు అనుకోండి, పర్లేదు. కానీ అందులో కూడా జాగ్రత్త, అందులో కూడా పెద్ద మోసం ఉంది. అందుకే ఎవరిని నమ్మద్దండి. ఎవరు నమ్మొద్దు, అసలు నిన్ను కూడా నమ్ముకోవద్దు. కొన్నిసార్లు నువ్వు కూడా నమ్ముకోవద్దు. నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నేను బాగానే ఉన్నాను అనుకుని నిన్ను కూడా నమ్ముకుని మోసపోవద్దు. అసలే కొన్నిసార్లు మనకు తెలియకుండా లోపల భయంకర పని చేస్తుంటుంది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి అవమానపరిచినట్లయితే గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవని కొరకు వ్యవసాయము చేయబడినో వారికి అనుకూలమైన పైర్లను ఫలించు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముండ్ల తప్పులను గచ్చి తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాందని విసర్జించబడి శాపం పొందదగనుట తొదక అది కాల్చివేయబడును. ఆత్మ సంబంధంగా చెప్పాడు ఈ కార్యం. దేవుళ్ళో ఉండి ఎదిగి మళ్ళీ అతడు ఆమె తొడిగిపోయి అలాగే జీవించినట్లయితే ఇక నీ జీవితంలో మార్పు అనేది రావటం అనేది అసాధ్యము. అది అంటారు కదా, అది చిన్నగా ఉన్నప్పుడే తుంచేయాలంట. చూడండి, అంటారు కదా, గోరుతో పోయి ఇది గొడ్డలతో తెచ్చుకోవద్దు అంటారు. లేదంటే చిన్నగా మొక్కై ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి. అది మ్రానైందంటే తుంచలేమంటారు. చూడండి, ఎగ్జాక్ట్లీ అలాంటి గనక పరిస్థితులు వస్తుంటే ప్రారంభంలోనే నువ్వు దాన్ని ఏం చేయాలట, ఆ చేదుని, ఆ భయంకరమైన ఆ చెడ్డ కార్యాలని ముదిరిపోకుండా ముందే లేతకున్నప్పుడే పగలగొట్టేయాలి దాన్ని. లేదా అది ముదిరి పెద్ద అయిందనుకోండి అండి, పెద్ద తలపోటుగా మారిపోద్ది. ప్రారంభంలోనే దాన్ని తుంచేయాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు మీరు ఉన్నట్లయితే ఎక్కడ సంబంధమో లేదా తాగటమో లేకపోతే లోక సంబంధంగా ఉండటమో వాక్య విరుద్ధంగా వెళ్తున్నావని నీకు ఒక అవగాహన ఉన్నట్లయితే, నీ అంతరాత్మ నీకు చెప్తున్నట్లయితే, చెప్తుందండి అంతరాత్మ. ఎంతమందికి అంతరాత్మ ఉందండి? నాకు ఒక్కడికే లేదు కదా, మీకుంటే నాకుంటుందండి, మరి అందరికీ ఉంటుంది. అంతరాత్మ చెప్పిన మాట ఏంటండి తెలుసా మీకు ఆ విషయం? మన అంతరాత్మ అంతా అబద్ధమాడదండి. మనలో ఉన్న అంతరాత్మ అంతా అబద్ధమాడదు, తప్పుతో నడిపించదండి. మన దీని మాట వినమస్తుంది, పట్టించుకోం. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇలా వెళ్దాం అనుకుంటాం,
ఆ రోడ్లు ఎంతులే, ఈ రోడ్లు వెళ్దాం అనుకుంటాం, ఆ రోడ్లో యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్లో కాలు చేరుతుంది, లేకపోతే కింద పడి రోడ్ దెబ్బ తగులుతుంది. ఇందాక అలా వెళ్దాం అనుకున్నానండి, ఇలా వచ్చి పడిపోయానండి. ఎవడు పడిపోమన్నాడు? ముందేగా చెప్పాడు కదా లోపడొకడు. అంటే అర్థం ఏంటి అక్కడ? ఎంత వాదించినా సరే అండి, ఎంత గట్టి ప్రసంగాలు విన్నా నీ అంతరాత్మకి ఒక నడిపింపు ఉంటుందండి. నాకు పని చేస్తున్నట్టవా? పని చేస్తుంది. మరి మీకు కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఉన్న ప్రతి వారికి పనిచేస్తుంది. ఈ కాల ప్రవర్తన అన్నాడు అంతరాత్మ అంటే ఒక మురిగే కుక్క అన్నాడు. ఏంటండి ఏమన్నాడు? బావు 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 అంటుందన్నమాట. అప్పుడు మా కుక్కలు అరుస్తూ ఉంటాయి ఉన్నప్పుడు. అరుతున్నప్పుడు ఏం చేస్తామంటే బయటకు వచ్చి వస్తామంట, ఎవరు వచ్చారు అంటే ఏదో అక్కడ అలక్కడో ఏదో జరిగింది కాబట్టి శబ్దం చేసింది అని అర్థం. అదే నిద్రపోతుంటే దొంగలు అప్పటికి వచ్చి ఎత్తుకుపోతాను. అట్లా ఎత్తుపడికి ఏమి లేవనుకోండి చెప్తున్నాను, ప్రమాదం జరుగుతూ ఉంటాయి. తర్వాత అన్నాడు అంతరాత్మ కూడా ఆ లోపల మరుగుతున్న కుక్కలేనిది అంటాడు. దాన్ని చంపేయకూడదట. దేన్ని లోపల మనకు బోధిస్తున్న అంతరాత్మ యొక్క బోధకుడు ఒకడు ఉంటాడు మనకి, వాడిని చెప్పుడు చంపకూడదు. దీనికి అంతరాత్మికుడు సపోర్ట్ చేస్తాడు. దేనికి? నీతిగల వాక్యానికి, నీతిగల వర్తమానానికి అంతరాత్ముడు ఏం చేస్తాడంటే ఆమెన్ ఓటేస్తాడు అన్నమాట. అప్పుడు చెప్తుంది నువ్వు చేసే తప్పు, నువ్వు తాగడం తప్పు, నువ్వు చర్చికి వెళ్తూ ఇలా ఉన్నావు, నువ్వు చర్చికి వెళ్తూ ఆ ఆలోచన కలిగి ఉన్నావు, నువ్వు చర్చికి వెళ్తూ ఈ ఆలోచన కలిగి ఉన్నావు, అసలు టోటల్గా నువ్వు రాంగ్ రూట్లో ఉన్నావు అని ఎవరో లోపడుండి మనకు చెప్పడం జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ గంటల ప్రసంగాలు విన్నా, టేపులు విన్నా, పుస్తకాలు చదువుతున్నా, ఎంతమంది ఏం చెప్పినా నీ అంతరాత్మ గనక నీకు సరిగ్గా లీడ్ చేయకపోతే ప్రమాదంలో ఉన్నావు సోదరుడా, సహోదరి. కాబట్టి కొంచెం ఆగి ఆలోచించి నా అంతరాత్మ ఏం చెప్తుందో అది అంతరాత్మ ఎప్పుడు తప్పుతో నడిపించదండి, గుర్తుపెట్టుకోండి. మీకు తెలుసా, తప్పుతోకి వెళ్ళినప్పుడు అంతరాత్మ లోపల మనతో ఫైటింగ్ చేస్తుందండి. నా అనుభవం చెప్తాను, నాకు అనుభవం చెప్తాను. ఒక తప్పుడు ఆలోచన, ఒక తప్పుడు విధానం వచ్చినప్పుడు అంతరాత్మ సపోజ్ నన్ను ఎలా చేశారు కాబట్టి వాళ్ళు కాలుని కొట్టాలి అని అందనుకోండి, నోరు అందనుకోండి. అంతరాత్మ ఓయ్ ఏమంటున్నావు? నువ్వు ఎవరు వస్తలే, నువ్వు సేవకుడివి, నువ్వు దేవుని కుమార్తెవి, నీకు తగునా? ఎవరు మాడుతున్నారు? ఎవరు కాదు, లోపడే. అదేం చేస్తుంది? నీకు తగునా? ఇప్పుడు సినిమా హాల్కి వెళ్ళిపోయి అనుకోండి, నీకు తగునా? ఏదో ఒక పాపం చేయడానికి వెళ్ళిపోతున్నావు, నీకు తగునా? ఇది నీకు కరెక్టా అనుకుంటున్నావా? నువ్వు చేసేది ఏమైనా పద్ధతి అనుకుంటున్నావా? పెళ్ళే పోరాడుతుందండి మన మీద. అది ఎక్కడే వెళ్ళక్కర్లేదండి, ఎవరి మాట వినక్కర్లేదు. ఇన్సైడ్ నీ లోపల అంతరాత్మ చెప్తుంది నువ్వు చేసేది, నువ్వు నడిచేది, నీ ఆలోచన పూర్తిగా తప్పు అని మరింత నాకంటే గట్టిగా అరవగల శక్తి దానికే ఉందండి. దానికి సపోర్ట్ చేసేది పరిశుద్ధాత్మ. అది నీతి కలదు కాబట్టి, అది పైనుంచి పుట్టింది కాబట్టి, అది పైనుంచి వచ్చింది కాబట్టి, అది దేవునికి సంబంధించింది కాబట్టి అది నీకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంది. అందుకే శరీర కార్యాలు వేరంట, ఆత్మకార్యాలు వేరుగా ఉన్నాయి. శరీరానికి ఆత్మకు పడదండి అసలు. శరీరం తప్పు చేస్తుంటే ఆత్మ గద్దిస్తూ ఉంటుంది, అంతరాత్మ గద్దిస్తుందండి. దేవునికి స్తోత్రం కలిగాక. నాతో ఉన్నారా? దేవునికి మహిమ కలిగాక. కాబట్టి మన బాడీలోనే, మన శరీరంలోనే ఇంకొకడు లోపల ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే నీ అంతరంగ పురుషుడు, నీ అంతరంగ ఆత్మ నీకు ఒక లీడింగ్ ఇస్తుందన్నమాట. చర్చికి లేటుగా వచ్చావు అనుకో, నీ అంతరాత్మ లేటుగా వచ్చావు అని నీకు చెప్తుంది. నేను అరవటం కాదు, పెద్దలు అరవటం కాదు, పరిగెట్టుకుని ప్రజలు వచ్చి పాస్కరండి ఈమె లేటుగా వచ్చింది. అసలు మనకంటే ముందు ఒక పరిపూర్ణుడు ఒకడు ఉన్నాడు లోపల. వచ్చి కూర్చున్నావు, నడుతున్నాను అనుకో, పాటలు అయిపోయినాయి అని చెప్తుంది లోపల. అంటే నువ్వు చేసే ప్రతి తప్పుని ఎత్తుపెట్టి ధైర్యంగా మాట్లాడే ఆ యొక్క పోరాడేది ఎక్కడో లేదు, బయట నీ లోపల, లేక నా లోపల, మన లోపడే ఉంది. దాన్ని చంపేయకూడదు, ఎప్పుడు కూడా పెట్టుకోండి. ఒకసారి ఒక సాకలేనికి ఏముందట, ఒక గాడిద, ఒక కుక్క ఉందంటండి. ఇది చెప్పి ముగించేస్తున్నాను. సాకలైన ఏం చేశాడంటే బట్టలు అనేది ఆరబెట్టేశాడు.
అలసిపోయాడు, పడుకున్నాడట. గాడిదను పక్క కట్టాడు, కుక్కను పక్క కట్టాడు. కుక్కేమో కాయడానికి, గాడిదేమో బట్టలు మోయడానికి, ఉతికిన బట్టలు మోయడానికి పెట్టుకున్నాడు. రెండు పనులు చేస్తున్నాయి. అవి కూడా వాడి స్థానంలో ఉన్నాయి. ఈయన తన పని చేసుకుని అలసిపోయి పడుకున్నాడట. బాగా అలసిపోయి నిద్ర పెట్టేసింది. అర్ధరాత్రి ఏమైందంట, అర్ధరాత్రి దొంగడు వచ్చి బట్టలు ఎత్తుకుపోతున్నాడట. గాడి చూసినట్టు ముందు కుక్కతో అన్నదంట, ఏయ్ నీ డ్యూటీ నువ్వు చెయ్యి అందంట. ఊరుకో, నేను చేయను అందంట. అదేంటి, మొరగాలి కదా నువ్వు, మన యజమానికి మెలకు తీసుకురావాలి కదా, నేను అరిస్తే బాగోదు, నువ్వు అరిస్తే బాగుంటుంది అన్నాడు. మరి నిజమే కదా, ఎవరు అరవాలి, ఎవరు అరిస్తే ఎన్ని సంపుకుంటుంది అక్కడ. 2-3 సార్లు ఇద్దరు డిస్కషన్ జరిగాయంటండి. గాడిది గుర్రం మాట్లాడుకుంటున్నాయి, గాడిది కుక్క మాట్లాడుకుంటున్నాయి. కుక్క అందంట, నన్ను యజమానుడు ఇందాక నన్ను తిట్టాడు, సరిగ్గా పట్టించుకోలేదు. మీకు తెలుసా కుక్కలు అలుగుతాయి, తెలుసా? కుక్కలు అలుగుతాయండి, తెలుసా మీకు? చిన్నపిల్లగా అలుగుతాయి, అలుగుతాయి, కోపడతాయి, ఏడిస్తాయి, బెంగ పెట్టుకుంటాయి, గౌరవిస్తాయి, టైం వస్తే కరుస్తాయి. ఇంకా అందంట, నన్ను యజమానుడు ఇందాక నన్ను గద్దించి తిట్టాడు, చేశాడు, సరిగ్గా పట్టించుకోలేదు, నేను మరగను అందంట. మరగవా ఎత్తుకుపోతున్నాడు అనే గాడిద బేర్ అందంట. గాడిద బేర్ అంటే లేచి దుడ్డుగారు పట్టుకొని టపా 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 వాయించేసాడు దాన్ని. మళ్ళీ పడుకున్నాడు. కుక్క అన్నది, అయిందా, ఎవరి పని వాళ్ళే, నా పనికి నీకు, నా స్థానానికి ఎందుకు వస్తున్నావు నువ్వు, నా స్థానం నేను ఎడతాను కదా, తర్వాతైనా అడుగుతాను కదా, నీకెందుకు అంటే దీనికి ప్రేమ ఎక్కువైపోయి మరీ దారుణంగా గాడిది కుక్క స్థానంకి వచ్చేసి కుక్కలా మురిగినంత మాత్రాన అది కుక్క స్థానం అవుతుందా? అందుకే ఎవరి స్థానం వాడందరూ డిక్లీన్ చేద్దాం. బాగైందా. అందుకే రెండోసారి ఆ ప్లేస్కి రాకు, నీ ప్లేస్ నువ్వే ఉండు. గుర్తుపెట్టుకోండి, సంఘంలో కూడా దేవుడు ఏ ప్లేస్లో ఏ స్థానం ఉంచాడో ఆ స్థానంలో నుండి చేయండి. ఇంకొక స్థానంలోకి వెళ్తే దెబ్బలు పడతాయి. దేవుని దీవించిన కాక లేచిన పడతారు. అందరూ లేచి నిలబడదామండి, చేతులు పైకెడదాం. క్రీస్తులో నీ స్థానం